ನಿನ್ನ ಮರೆತು ನಾ ಬಾಳಲಾರೆನು. ಸೋತ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ದಿವ್ಯಸ್ತವು ನನಗೆ ಬಲ ನೀಡಿದೆ. ನನ್ನ ಒಳ್ಳೆ ಪಾಲು ನೀನೇ ಏಸಯ್ಯ, ನಿನ್ನ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ದುಡುವೆನು. ಸೋತ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ದಿವ್ಯಸ್ತವು ನನಗೆ ಬಲ ನೀಡಿದೆ. ನನ್ನ ಒಳ್ಳೆ ಪಾಲು ನೀನೇ ಏಸಯ್ಯ, ನಿನ್ನ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ದುಡಿವೆನು. ಮನ ಮರುಗುವ ನನ್ನ ದೇವರೇ, ಕಣ್ಣೀರು ಒರೆಸುವ ನನ್ನ ಯೇಸುವೆ. ಮನ ಮರುಗುವ ನನ್ನ ದೇವರೇ, ಕಣ್ಣೀರು ಒರೆಸುವ ನನ್ನ ಯೇಸುವೆ. ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಯೇಸುವೆ, ನಾನು ನಿನ್ನ ಮರೆತು ನಾ ಬಾಳಲಾರೆನು. ನಿನ್ನ ಮರೆತು ನಾ ಬಾಳಲಾರೆನು. ನಿನ್ನ ದರ್ಶನ ನೋಡುತ್ತಿರುವೆ ಏಸಯ್ಯ, ಕತ್ತಲ ಲೋಕದಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ನೀ ಬಂದೆ ಏಸಯ್ಯ. ನಿನ್ನ ಮಹಿಮೆ ರಾಜ್ಯದೊಳಗೆ ನನ್ನನ್ನು ಸೇರಿಸು. ನಿನ್ನ ದರ್ಶನವನ್ನು ನೋಡುತ್ತಿರುವೆ ಏಸಯ್ಯ, ಕತ್ತಲ ಲೋಕದಲ್ಲಿ ಬೆಳಕಾಗಿ ನೀ ಬಂದೆ ಏಸಯ್ಯ. ಮಹಿಮೆ ರಾಜ್ಯದೊಳಗೆ ನನ್ನನ್ನು ಸೇರಿಸು. ಮನ ಮರುಗುವ ನನ್ನ ದೇವರೇ, ಕಣ್ಣೀರು ಒರೆಸುವ ನನ್ನ ಯೇಸುವೆ. ಮನ ಮರುಗುವ ನನ್ನ ದೇವರೇ, ಕಣ್ಣೀರು ಒರೆಸುವ ನನ್ನ ಯೇಸುವೆ. ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಯೇಸುವೆ, ನಿನ್ನ ಮರೆತು ನಾ ಬಾಳಲಾರೆನು. ನಿನ್ನ ಮರೆತು ನಾ ಬಾಳಲಾರೆನು. ನನ್ನ ದೇವರೇ, ನನ್ನ ಯೇಸುವೆ, ನಿನ್ನ ಮರೆತು ನಾ ಬಾಳಲಾರೆನು. ನಿನ್ನ ಮರೆತು ನಾ ಬಾಳಲಾರೆನು. ಥ್ಯಾಂಕ್ ಯು. థ్యాంక్ యూ అంటే దేవుడికి స్తోత్రం. దేవునామకి స్తోత్రం కనుక సమయంలో మనం మన మధ్యన శ్రీధర్ అన్న ఉన్నారు. అన్న దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఈరోజు మన బైబిల్ స్టడీ కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో మన దేవుని వాక్యాన్ని మనం విందామండి. అన్న ఓవర్ టు యు. ప్రైజ్ ది లార్డ్. క్లియర్ గా కనబడుతుందా? కనిపిస్తుందా? అయితే మార్చాలి. ఒక నిమిషం. ఈరోజే సన్లైట్ వచ్చింది 2-3 days తర్వాత. ఇప్పుడు క్లియర్ ఉందా? ఉంది. సరే, మనం ఈరోజు వాక్యం చెప్పే ముందు మనం కొన్ని వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 3 నుంచి 11 వరకు ఎవరైనా చదవండి. తెలుగులో చదవండి. అపొస్తలుల కృత్యములు 10వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు తెలుగులో ఎవరైనా చదవండి. చదువుతారా? ఇంకా నేను బయట ఉన్నా అన్న. సో ఓకే ఓకే సరే, చదవలేనంటే నేను చదువుతాను. 10వ అధ్యాయం 3వ వచనం 3వ వచనం నుంచి 21 వరకు చదవండి. నేను చదువుతానా? చదవండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి,
వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడనూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళు, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, ఈ యొక్క సమయం ఇచ్చినందుకు వందనాలు దేవా. మాతో మాట్లాడండి. పరలోక మన్నా మాకు ఏమని వేడుకుంటున్నాం ప్రభువా. ట్రాన్స్లేషన్లో సాయం చేయండి దేవా. నీ యొక్క దాసుని శిలువ చాటు మరుగుపరుచుకొని దేవా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా నీ యొక్క సన్నిధి మాకు చూపించమని వేడుకుంటున్నాను. వచ్చిన వారు వందనాలు. ఇంకా ఎవరైతే రానే ఉన్నారో వాళ్ళని మీరే జ్ఞాపకం చేసుకోమని సకాల సమయంలో తీసుకురామని వేడుకుంటూ ఈ యొక్క సమయాన్ని మీ చేతుల అధీనంలో ఉంచుకొని వేడుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు సాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం కొన్ని ఇందాక చదివిన ప్రకారం ఈ యొక్క ವಚನವನ್ನು ಧ್ಯಾನಿಸ್ತಾಂ. ಈ ದಿನ ನಾವು ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ಓದಿಕೊಂಡಂತ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಓದಿದ ಹಾಗೆ ಕೆಲವೊಂದು ವಚನಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ఈయన కొర్నేలి ఒక అన్యుడు, ఈయన ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ನೋಡಿ, ಕೊರ್ನೇಲನು ಒಬ್ಬ ಅನ್ಯನಾಗಿದ್ದ, ಆದ್ರೂ ಆತನ ಮನೆಯಲ್ಲೇ ದೇವರನ್ನ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇರೋದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఇది ఇంచుమించు 3 గంటలకు ఆయన యూదుల ఒక ప్రార్థన సమయాన్ని ఈయన కూడా ఇంట్లో ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడని మనం 3వ వచనంలో చూసినాం. ನಾವು 3ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದ ಸಮಯ ಅದು ಮಧ್ಯಾಹ್ನ ಸುಮಾರು 3 ಗಂಟೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ಅದು ಯಹೂದ್ಯರು ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ ಅವರು ಕೇಟಾಯಿಸಿಕೊಂಡಂತ ಸಮಯವಾಗಿತ್ತು. ఈయన టెంపుల్కి ఎందుకు పోలేదు అంటే ఈయన అన్యుడు కాబట్టి ఆయన ఇంట్లోనే ಪ್ರಾರ್ಥನೆ చేసిండు. ಟೆಂಪಲ್ పోవడానికి నాకు అర్హత లేదు కాబట్టి. ಮತ್ತೆ ಈತನು ಯಾಕೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ರೆ, ಆತನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆತನಿಗೆ ಅರ್ಹತೆ ಇರಲಿಲ್ಲ. ಕಾರಣ ಆತನ ಅನ್ಯನಾಗಿದ್ದ. ఈయన ఏదో ఆశించి ప్రార్థన చేస్తలేడు, ఏదో ఆశించి యూదులకు సహాయం చేస్తలేడు. ఆయన దేవుడు నమ్మిండు కాబట్టి చేస్తున్నాడు. ನೋಡ್ರಿ, ಆತನು ಯಾವ್ದನ್ನೋ ಅಪೇಕ್ಷಿಸೋ ಅಥವಾ ಬಯಸಿಯೋ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಅದ್ರ ಬದಲಾಗಿ ಆತನು ದೇವರನ್ನ ನಂಬಿದಕ್ಕಾಗಿ ಆತನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. సో విశ్వాసం ఈయనకు దేవుని మీద ఉన్నది. ఇతనికి దేవుడి ಮೇಲೆ ಒಂದು ವಿಶ್ವಾಸ, ನಂಬಿಕೆ ಇದೆ. హీబ్రూ 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ಇಬ್ರಿಯ 11ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನದ ಪ್ರಕಾರ, 11th చాప్టర్ 6వ వచనం, ಇಬ್ರಿಯ 11:6. తెలుగులో ఎవరన్నా బైబిల్ తీసుంటే తొందర చదివితే మనకు టైం సేవ్ అవుతుంది. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. సో
ఇంగ్లీష్‌లో క్లియర్‌గా ఉంది. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ಇಂಪಾಸಿಬಲ್ ಟು ಪ್ಲೀಸ್ ಗಾಡ್. ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ದೇವರನ್ನು ಮೆಚ್ಚಿಸುವುದು ಅಸಾಧ್ಯವೆಂದು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. సో కొర్నేలికి ఒక ప్రార్థన పరలోకానికి రావడానికి ఒక రీజన్ ఏంటంటే ఈయన ఒక విశ్వాసం. ಮತ್ತೆ ಕೊರ್ಲಿನ ಪ್ರಾರ್ಥನೆ ಪರಲೋಕಕ್ಕೆ ಏರಿ ಬರೋದಕ್ಕೆ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಈತನಲ್ಲಿ ಇದ್ದಂತ ಒಂದು ನಂಬಿಕೆ. కొర్నేలి ఒక రోమన్ ಆರ್ಮಿలో ఒక ಕ್ಯಾಪ್ಟನ್. ಕೊರ್ನೇಲಿಯನು ರೋಮಾ ಒಂದು ಸೈನ್ಯದಲ್ಲಿ ಆತನೊಬ್ಬ ದಂಡ ನಾಯಕನಾಗಿದ್ದ. ఆయన ఒక ధనవంతుడు. అతనికి ఎలాంటి ఫైనాన్షియల్ కొరత లేదు. ನೋಡ್ರಿ, ಆತನೊಬ್ಬ ಧನವಂತನಾಗಿದ್ದ. ಯಾವ ರೀತಿಯ ಆರ್ಥಿಕ ಕೊರತೆ ಆತನಿಗೆ ಇರಲಿಲ್ಲ. ఆయన ఇంట్లో వాళ్ళు లేకపోతే ఆయనకు ఎలాంటి రోగం జబ్బు లేదు. ಮತ್ತೆ ಆತನಿಗೆ ಆಗ್ಲಿ ಆತನ ಮನೆಯವರಿಗೆ ಆಗ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯ ರೋಗ ಬಾಧೆನೂ ಇರಲಿಲ್ಲ. రోమన్ సామ్రాజ్యానికి రోమన్ ఒక కింగ్డమ్ కి వాళ్ళకి ప్రజలకి వాళ్ళ దేవతలు ఉన్నారు. ರೋಮ ಸಾಮ್ರಾಜ್ಯದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಆ ಜನರು ಅವರವರ ದೇವತೆಗಳು ಅವ್ರಿಗೆ ಇದಾರೆ. ఎంతో అలంకరించి బంగారంతో అనేక విధాలుగా అలంకారంతో ఉన్న మందిరాలు ఉన్నాయి వాళ్ళకు. ಮತ್ತೆ ಅವರ ದೇವತೆಗಳಿಗೆ ಅವ್ರು ಕಟ್ಟಿಕೊಂಡಂತ ಅಲಂಕಾರದಿಂದ ಕಟ್ಟಿಕೊಂಡಂತ ಗುಡಿಗಳು ಮಂದಿರಗಳು ಕೂಡ ಅವ್ರಿಗಿದಾವೆ. ఈయన మంచి ఉన్నతమైన పొజిషన్ లో ఉంటూ ఈయన ధైర్యంగా గర్వంగా అలాంటి విగ్రహాల గుడ్లకు పోవచ్చు. ನೋಡ್ರಿ, ಈತನು ಒಂದು ಅಧಿಕಾರದಲ್ಲಿ ಒಂದು ಉನ್ನತ ಸ್ಥಾನದಲ್ಲಿ ಹುದ್ದೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಒಂದು ರೀತಿಯ ಜಂಬದಿಂದನೋ ಹೆಮ್ಮೆಯಿಂದನೋ ಅಂತ ಒಂದು ಗುಡಿಗಳಿಗೆ ಆತನು ಹೋಗ್ಬಹುದಾಗಿತ್ತು. ఇక్కడైతే ఈయనకి యూదుల ఆలయంలో అయితే ప్రవేశం కూడా లేదు. నువ్వు అసలు రావడానికి ఛాన్సే లేదు అని ఇక్కడ ఒక కట్టుబాటు ఉంది. ಆದ್ರೆ ಆತನ ಗಮನಿಸುವಾಗ ಅಲ್ಲಿ ಯಹೂದ್ಯರ ಮಂದಿರದೊಳಗೆ, ದೇವರ ಮಂದಿರದೊಳಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಆತನಿಗೆ ಯಾವ ಅರ್ಹತೆ ಇಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಆತ ಅನ್ಯನು, ಅದು ಹೋಗ್ಕೂಡದೆನ್ನುವಂತ ಒಂದು ಕಟ್ಟಳೆ ಇತ್ತು. అయినా ఈయన ఈ యొక్క దేవుని మీద అంత విశ్వాసం ఎట్లా కలిగింది? ನೋಡ್ರಿ, ಆದ್ರೂ ಕೂಡ ಈತನಿಗೆ ಒಬ್ಬನೇ ದೇವ್ರು ಇದ್ದಾನೆ, ಆತನೇ ಸೃಷ್ಟಿಕರ್ತನ, ಆತನ ಮೇಲೆ ಅಂತ ಒಂದು ನಂಬಿಕೆ ಈತನಿಗೆ ಹೇಗೆ ಬಂದಿತ್ತು? క్యాప్టెన్ అయి ఉండి బహుశా ఆయన అనేక ప్రాంతాల్లో యుద్ధాలకు వెళ్ళి ఉండొచ్చు. ನೋಡ್ರಿ, ದಂಡನಾಯಕನಾಗಿದ್ದು ಬಹುಶಃ ಅನೇಕ ಪ್ರಾಂತಗಳ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಈತನು ಹೋಗಿರಬಹುದು. సో అనేకమైన ప్రజలు సిటిజన్స్ ని చూసి ఉండొచ్చు. ಅನೇಕ ರೀತಿಯ ಜನರನ್ನ ಮತ್ತೆ ಪ್ರಜೆಗಳನ್ನ ಈತನು ನೋಡಿರ್ತಾನೆ. కానీ యెరూషలేం ఇక్కడ కైసరియా వచ్చినప్పుడు ఈయన యెహోవా దేవుణ్ణి ఎట్లా అని నమ్ముతున్నాడు? ಆದ್ರೆ ಕೈಸರಕ್ಕೆ ಈತನ ಬಂದ ನಂತರ ಮತ್ತೆ ಇರುವಾತನಾದ ಒಬ್ಬನೇ ದೇವ್ರು ಯೆಹೋವ ದೇವರನ್ನ ಇದನ್ನ ಯಾವ ರೀತಿ ನಂಬಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಯ್ತು? కారణం ఏంటంటే ఆ యొక్క యూదుల వాళ్ళ ఆచారము, వాళ్ళ నమ్మకము, విశ్వాసాన్ని చూసి ఈయన ఎంతో ప్రభావితమైనాడు. ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ಅಲ್ಲಿದ್ದಂತ ಯಹೂದ್ಯರು, ಅವರ ಆರಾಧನೆ, ಅವರ ಒಂದು ಪದ್ಧತಿ, ಅವರು ನಡ್ಕೊಳ್ಳೋ ರೀತಿ ಅದೆಲ್ಲ ನೋಡಿ ಇದನ್ನು ಬಹಳಷ್ಟು ಪ್ರಭಾವಿತನಾದ. ఈ దేవుడు పరిశుద్ధ దేవుడు. ಈ ದೇವರು ಇದನ್ನು ಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ದೇವರು. ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళు ఆ ఒక పరిశుద్ధ దానికి ఎలాంటి కాంప్రమైజ్ అయితలేరు వాళ్ళు. ನೋಡ್ರಿ, ಅವ್ರು ಎಂತ ಒಂದು ಪೊಸಿಷನ್ ಇದ್ರು ಕೂಡ ಪರಿಶುದ್ಧತೆ ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ ಈ ಲೋಕದೊಂದಿಗೆ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೆ ಅವರು ರಾಜಿ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఈయన బహుశా వాళ్ళని రూల్ చేస్తుండొచ్చు. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, మీరు మా మందిరంలో రావడానికి మీకు ప్రవేశం లేదు, అర్హత లేదు. ನೋಡ್ರಿ, ಈತನು ಒಂದ್ ವೇಳೆ ಬಹುಶಃ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದು ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಆಳ್ವಿಕೆ ಮಾಡುವತನಾಗಿದ್ರು ಕೂಡ ಸೊ ಯಹೂದ್ಯರು ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ ಈತನ ಏನೇ ಅಧಿಕಾರ ಆಗಿದ್ರು ಕೂಡ ಅವ್ರ ಮಂದಿರದೊಳಗೆ ಮಾತ್ರ ಈತನಿಗೆ ಪ್ರವೇಶ ಇರಲಿಲ್ಲ. అంటే మనము అనేకమైన అన్యులని మన యొక్క జీవించే విధానం బట్టి వాళ్ళని ప్రభావితం చేయొచ్చు. ಇದರಿಂದ ನಮ್ಗೇನ್ ಗೊತ್ತಾಗ್ತದೆ ಅಂದ್ರೆ ನಾವು ಜೀವಿಸುವಂತ ಜೀವನ ವಿಧಾನದ ಮೂಲಕ ಅನೇಕ ಅನ್ಯಜನಗಳನ್ನು ಕೂಡ ನಾವು ప్రభావిತರನ್ನಾಗಿ ಮಾಡಬಹುದು. మన విశ్వాసానికి మనం ఎలాంటి కాంప్రమైజ్ మనం చేయకూడదు. ನಾವು ವಿಶ್ವಾಸದ ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ ನಾವು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಈಗ ಸಂಬಂಧವಾದ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಾವು ರಾಜಿ ಆಗಬಾರ್ದು. సో కొర్నేలు మందిరం రాకపోయినా ఆయన ఇంట్లో నుంచే ఆయన ఆ విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు.
ನೋಡ್ರಿ, ಕೊರ್ನೇಲಿಯನು ಮಂದಿರಕ್ಕೆ ಆತನು ಹೋಗದೇ ಇದ್ದಾಗಲೂ ಕೂಡ ಅವಕಾಶ ಆತನಿಗೆ ಇರಲಿಲ್ಲ. ಆದಾಗ್ಯೂ ಆತನು ಮನೇಲಿ ಇದ್ದುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెంపుల్లో వచ్చి ప్రార్థన చేయడానికి ఈయనకి నిషేధం ఉంది. ಇನ್ನೊಂದು ಮುಖ್ಯವಾದ ವಿಷಯ ಏನಂತಂದ್ರೆ, ಆಲಯದ ಒಳಗಡೆ ಬಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ವಿಷಯದಲ್ಲಿ ಈತನಿಗೆ ಅನುಮತಿ ಇಲ್ಲ. కానీ కొర్నేలుకు ఒకటి తెలిసింది కదా, ಆದ್ರೆ ಕೊರ್ನೇಲಿಯನಿಗೆ ಒಂದು ವಿಷಯ ಗೊತ್ತಾಗಿದೆ. ఈయన ప్రార్థన పరలోకానికి ప్రవేశం ఉంది, ఎలాంటి ఆటకం లేదు. ನೋಡ್ರಿ, ಈತನ್ ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಯಾವ ಅಭ್ಯಂತರ ಇಲ್ಲ, ಅಲ್ಲಿ ಪ್ರವೇಶವಿದೆ. సో మనకి ఎట్లా తెలుసు ఈయన ప్రార్థన పరలోకానికి వెళ్ళిందని? ಈತನ ಪ್ರಾರ್ಥನೆ ಪರಲೋಕಕ್ಕೆ ಸೇರಿತೆ ಎಂದು ನಮಗೆ ಹೇಗೆ ಗೊತ್ತಾಗ್ತದೆ? 4వ వచనంలో చూడండి. 4ನೇ ವಚನದಲ್ಲಿ ನೀವು ನೋಡ್ರಿ, నీ ప్రార్థన దేవుని ముందు వచ్చినది. ಈತನು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆಗಳು ದೇವರ ಎದುರುಗಡೆ ಜ್ಞಾಪಕಾರ್ಥವಾಗಿ ಏರಿ ಬಂದ್ವು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. సో ఈయన ఒక విశ్వాసంతో ప్రార్థన చేసిన ఆ ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. ನೋಡ್ರಿ, ಈತನು ವಿಶ್ವಾಸದಿಂದ ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ಪರಲೋಕಕ್ಕೆ ಏರಿ ಹೋಗಿದೆ. మన విశ్వాసం ఎలా ఉంది? ಇವತ್ತು ನಮ್ಮ ಒಂದು ನಂಬಿಕೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ? ఇంకోటి యేసు ప్రభు చెప్పిండు మత్తయి 21:21లో, ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆ 21ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಚನದಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿನೇ ಹೇಳ್ತಾನೆ, విశ్వాసం అంటే మీరు ఏదైనా చేయొచ్చు. ಆತನು ಹೇಳ್ತಾನೆ, ನಿಮಗೆ ನಂಬಿಕೆ ಇದ್ರೆ ನಿಮ್ಮಿಂದ ಆಗದಿರುವ ಕಾರ್ಯ ಏನೂ ಇರೋದಿಲ್ಲ, ಎಲ್ಲವೂ ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ. చదవండి అదొక వచనం, మత్తయి 21:21. ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆ 21ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಚನ ನಾವು ಓದೋಣ. ఎంతనా? మత్తయి 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడు ఎంత క్లియర్ గా యేసు ప్రభు చెప్తున్నాడు, మీకు విశ్వాసం ఉంటే. ನೋಡ್ರಿ, ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಿಮಗೆ ನಂಬಿಕೆ ಇದ್ರೆ మీరు ఏమైనా చేయొచ్చు, ನೀವು ಏನಾದ್ರೂ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ. మీ యొక్క విశ్వాస ప్రార్థన పరలోకాన్ని దగ్గర వస్తుంది. ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ಪ್ರಾರ್ಥನೆ ಪರಲೋಕಕ್ಕೆ ಅದು ಮುಟ್ಟುತ್ತದೆ. మీ యొక్క విశ్వాస ప్రార్థన నరకాన్ని కంపిస్తుంది. ನಿಮ್ಮ ನಂಬಿಕೆ ಪ್ರಾರ್ಥನೆ నరకವನ್ನ కంపిಸುವಂತೆ ಮಾಡ್ತದೆ. అందుకే సాతాను ఎప్పుడు అటాక్ చేసేది ఎప్పుడంటే విశ్వాసంతో చేసే ప్రార్థన మీటింగ్లే అటాక్ చేస్తుంది. ಅದರಿಂದ ನೋಡ್ರಿ, ವಿಶ್ವಾಸಿಗಳು ವಿಶ್ವಾಸದಿಂದ ಕೂಡಿ ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಕೂಟಗಳನ್ನ ಸೈತಾನು ದಾಳಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಅವನು ನೋಡ್ತಾನೆ. మీరు ప్రార్థన కూర్చుందా అనే వరకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಕುತ್ಕೋಬೇಕು ಅಂದಾಗ್ಲೇ ಆವತ್ತೆ ಏನೋ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬರ್ತದೆ, ఏదన్నా ఒకటి ಏನೋ ಒಂದು ಬರ್ತದೆ. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ನೋಡಿ, ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಅದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಪ್ರಶ್ನೆ. ఇంకోటి, మన విశ్వాసాన్ని ఎదుగుదల చేస్తూ రావాలి. ನಮ್ಮ ವಿಶ್ವಾಸವು ಅದು ಬೆಳೀತಾ ಬರಬೇಕು. అది మనం ఇంకెప్పుడన్నా చూసుకుందాం ఆ విషయం. ಆ ವಿಷಯ ಕುರಿತು ಮತ್ತೆ ಸರಿ ಅವಾಗ ನಾವು ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. ఇక్కడ ఈయన ఒక విశ్వాస ప్రార్థనకి దేవుడి నుంచి ఒక జవాబు వచ్చింది. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಈತನ ಒಂದು ನಂಬಿಕೆ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರಿಂದ ಉತ್ತರ ಬಂತು. ఏమ జవాబు? ಆ ಒಂದು ಉತ್ತರ ಏನಾಗಿದೆ? ఆయన 3వ వచనంలో ఈ సా ఎ విజన్ అని ఉంది. ನೋಡ್ರಿ, 3ನೇ ವಚನದಲ್ಲಿ ಆತನು ಒಂದು ದರ್ಶನವನ್ನು ನೋಡಿದ ಎಂಬುದಾಗಿದೆ. ఈయనకు దర్శనం ఎందుకు వచ్చింది? ಹಾಗಾದ್ರೆ ಈತನಿಗೆ ದರ್ಶನ ಯಾಕೆ ಬಂತು? ఈయన దగ్గర బైబిల్ లేదు, లేకపోతే ಸ್ಕ್ರಿಪ್ಚರ್ಸ್ లేవు, ಸ್ಕ್ರೋಲ್ಸ್ లేవు. ಈತನ ಹತ್ರ ಧರ್ಮಶಾಸ್ತ್ರವಾಗಲಿ ಅಥವಾ ಬೈಬಲ್ ಆಗಲಿ ಯಾವ ಸುರುಳಿ ಆಗಲಿ ಈತನ ಹತ್ರ ಇಲ್ಲ. ఈయన తిరిగి జన్మించలేదు, born again కాలేదు. ಮತ್ತೆ ಈತನು ತಿರುಗಿ ಹುಟ್ಟಿದಂತ ವ್ಯಕ್ತಿನೂ ಅಲ್ಲ. ఈయనకు యేసు ప్రభు గురించి ఇంకెక్కువ తెలియదు. ಮತ್ತೆ ಯೇಸು ಪ್ರಭು ಬಗ್ಗೆ ತನಗೆ ಹೆಚ್ಚಾಗಿ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. అందుకు ప్రభు ఈయన ప్రార్థనకు జవాబు ఏమి ఇస్తున్నాడు అంటే ఒక దర్శనం ఇస్తున్నాడు. ಹೀಗಾಗಿ ದೇವರು ಈತನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದರ್ಶನದ ಮೂಲಕ ಆತನಿಗೆ ಉತ್ತರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ దర్శనము లేకపోతే కళలు చాలా 2 ಡಿಫರೆಂಟ್ ಥಿಂಗ್ಸ್. ನೋಡ್ರಿ, ದರ್ಶನ ಮತ್ತು ಕನಸು ಈ ಎರಡು ಕೂಡ ಬೇರೆ ಬೇರೆ ಆಗಿರುವಂತ ವಿಷಯಗಳು.
దర్శనం అంటే నువ్వు వేచి ఉన్నప్పుడే నీకు వచ్చే ఒక సమాచారం దేవుడి నుంచి. ದರ್ಶನ ಎನ್ನುವಾಗ ನೀನು ಇನ್ನೂ ಎಚ್ಚರದಿಂದಿರುವಾಗಲೇ ಸೊ ನಿನಗೆ ದೃಶ್ಯ ರೂಪದಲ್ಲಿ ಕಾಣಿಸುವಂತ ದೇವರಿಂದ ಬರುವಂತ ಒಂದು ಸಮಾಚಾರವಾಗಿರ್ತದೆ. దీన్నే వేకింగ్ డ్రీమ్ అంటారు. ಇದನ್ನೇ ಎಚ್ಚರವಾಗಿದ್ದಾಗ ಕಂಡು ಬರುವ ಕನಸು ಎಂಬುದಾಗಿ ಸಹ ಹೇಳ್ತಾರೆ. ఇందాకనే చెప్పిన మనం ప్రార్థనకి దేవుని వాక్యానికి సాతాను ఎలాగ అటాక్ చేస్తున్నాడు. ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರ ವಾಕ್ಯ ತರಲ್ಪಡುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಪವಾದಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅವನು ದಾಳಿ ಮಾಡ್ತಾನೆ ನೋಡ್ರಿ. ఇప్పుడే వాళ్ళు అలారం టెస్ట్ చేస్తారు ఫైర్ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ లో. ಫೈರ್ ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಅಲಾರ್ಮ್ ಟೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದಾರಂತೆ ಅಲ್ಲಿ ಅವ್ರ ಕಡೆಗೆ. దాని ఉద్దేశం ఏంటంటే డిస్టర్బెన్స్. ఉద్దేశం ఏంటంటే ఏనాದ್ರು అడచనే ఉంటూ ಮಾಡುವಂತದ್ದು. ఇన్ని రోజుల్లో చేయొచ్చు కదా, ఇప్పుడే టైం కరెక్ట్ టైం వస్తుంది చూడండి. ನೋಡಿ ಇಷ್ಟು ದಿನ ಮಾಡಬಹುದಾಗಿತ್ತಲ್ಲ, ನೋಡಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಈ ಸಮಯದಲ್ಲೇ ಆ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಲ್ಲಿ. సో దర్శనం అంటే దర్శనము కళలు చాలా మంది దీని మీద ఎక్కువగా ధ్యాస చేస్తుంటారు. ನೋಡಿ ಸಾಧಾರಣವಾಗಿ ಬಹಳಷ್ಟು ಜನ ದರ್ಶನ ಮತ್ತು ಕನಸು ಇದ್ರ ಕುರಿತಾಗಿ ಬಹಳಷ್ಟು ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. దర్శనం ఎందుకు వస్తుంది? దర్శన ಯಾಕೆ ಬರ್ತದೆ? దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి దర్శనం వస్తుంది. ದೇವರು ಒಂದು ಸಲಹೆ ಅಥವಾ ಒಂದು ಸೂಚನೆಯನ್ನ ಕೊಡೋದಕ್ಕಾಗಿ దర్శన ಉಂಟಾಗ್ತದೆ. నేనేదో నాకు దర్శనం వచ్చింది, నేను గొప్పవాడైతాను, నాకు ధనం వస్తుంది, నేను ఇచ్చేస్తాను, అది దర్శనం కాదు. ನೋಡ್ರಿ, ನೀನೇನೋ ದೊಡ್ಡವನ್ ಅನ್ಸ್ಕೋಬೇಕು ಅಥವಾ ನಿನಗೇನೋ ಹಣ ಬರಬೇಕು ಅದಕ್ಕೋಸ್ಕರ ದರ್ಶನ ಬರ್ತದೆ, ಅದಕ್ಕಾಗಿ ಅಲ್ಲ ರೀ దర్శన. దర్శనం దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో దాని అది చూపించడానికి నేను ఎంచుకున్నాడు, ఇది నువ్వు చెయ్యాలి అనే దర్శనానికి ఒక అర్థం. ದರ್ಶನಕ್ಕಿರುವಂತ ಒಂದು ಅರ್ಥ ಎದಕ್ಕೆ ಬರ್ತಂತಂದ್ರೆ, ಅರ್ಥ ಏನಂತಂದ್ರೆ, ಸೊ ದೇವರು ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಉದ್ದೇಶದಿಂದ ನಿನ್ನನ್ನ ಆರಿಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ ಮತ್ತು ನೀನು ಇಂತಿಂತ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಬೇಕು ಎನ್ನುವುದಕ್ಕಾಗಿ ದರ್ಶನ ಉಂಟಾಗ್ತದೆ. ಸಂಖ್ಯಾಕಾಂಡము Numbers chapter 12 verse 6. ಅರಣ್ಯಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಚನ. Numbers 12:6 చదవండి ఎవరైనా. అరణ్యకాండ 12ನೇ అధ్యాయ 6ನೇ వచన. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నేను నా అంతలో నేను వెళ్ళపడించుకోవడానికి, రివీల్ మై సెల్ఫ్, అది ద పర్పస్ ఆఫ్ విజన్. ನೋಡಿ, ದರ್ಶನದ ಉದ್ದೇಶ ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ದೇವರು ತನ್ನನ್ನು ತಾನು ಪ್ರಕಟಪಡಿಸಿಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ದೇವರ ದರ್ಶನ ಕೊಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఏదో సొంత విషయాలు లేకపోతే ఎవరి గురించో హెచ్చించడానికి వచ్చే ఏది వచ్చినా కూడా అది దర్శనం కాదు. ಏನೋ ಸ್ವಂತ ವಿಷಯಗಳಿಗಾಗಿಯೋ ಸ್ವಾಲಭ್ಯಕ್ಕಾಗಿಯೋ ಯಾರನ್ನು ಮೆಚ್ಚಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಅಂಥದ್ದು ಅದು ದರ್ಶನವೇ ಅಲ್ಲ. గేబ్రియల్ దూత కూడా బాప్తిజం యోహాను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి కూడా మాట్లాడింది, అది దర్శనం ద్వారా మాట్లాడింది. ಗಬ್ರಿಯಲ್ ದೂತನು ಸಹ ನೋಡುವಾಗ ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನ ತಂದೆ ತಾಯಿ ಹತ್ರ ಬಂದು ಮಾತನಾಡ್ತಾನೆ, ಅದು ದರ್ಶನದಲ್ಲಿ ದೇವರು ದೇವತನು ಬಂದು ಮಾತನಾಡ್ತಾನೆ. యేసు ప్రభు జన్మించే ముందు కూడా ఆయన మరియాకి వచ్చి దర్శనం ఇచ్చినాడు, యోసేఫ్కి వచ్చి దర్శనం ఇచ్చినాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹುಟ್ಟೋದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಕೂಡ ನೋಡ್ತೇವೆ, ಮರಿಯಳಿಗೆ ಆತನ ದರ್ಶನ ಕೊಟ್ಟು ಮಾತನಾಡಿದ, ಹಾಗೆ ಯೋಸೆಫನಿಗೆ ಕೂಡ ಆತನು ಮಾತನಾಡಿದ. ఆ దర్శనంలో వాళ్ళకి ఏం చెప్పినాడు? ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు. ಆ ದರ್ಶನದಲ್ಲಿ ದೇವ್ರು ಏನ್ ಮಾಡಿದಾನೆ, ಅವರಿಗೆ ಕೆಲವೊಂದು ಸೂಚನೆ ಅಥವಾ ಸಲಹೆ ಅಥವಾ ಸೂಚನೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. రెండోది, మీరు ఏం చెయ్యాలి అని ఒక అక్కడ క్రియాపూర్వకంగా ఆయన ఒక మీ నుంచి కన్స్ట్రక్షన్ ఏం చేయాలో దేవుడు చూస్తున్నాడు. ನೋಡ್ರಿ, ಕ್ರಿಯಾಪೂರ್ವಕವಾಗಿ ಏನು ಮುಂದೆ ಜರುಗಬೇಕು ಅಥವಾ ಮಾಡಬೇಕು ಆಗಿದೆಯೋ ಅದನ್ನ ಕುರಿತು ಆತನು ಅಲ್ಲಿ ನಮ್ಮಿಂದ ಎದುರು ನೋಡ್ತಾನೆ. ఇది దర్శనం ఒక పర్పస్. ಇದು ದರ್ಶನ ಉಂಟಾಗುವುದರ ಹಿಂದೆ ಇರುವಂತ ಒಂದು ಉದ್ದೇಶವಾಗಿದೆ. అయితే దేవుడు కళలో నుంచి కూడా మాట్లాడతాడు. ನೋಡಿ, ಆದ್ರೆ ದೇವರು ಕನಸಿನ ಮೂಲಕವೂ ಕೂಡ ಆತನು ಮಾತನಾಡ್ತಾನೆ. 3 రకాల కళలు వస్తాయి. ನೋಡಿ, 3 ರೀತಿಯ ಕನಸುಗಳು ಬರ್ತವೆ. ఒకటి, నువ్వు బాగా తిని పండుకుంటే కళలు వస్తాయి. ಒಂದೇವುದು, ನೀನು ಚೆನ್ನಾಗಿ ಊಟ ಮಾಡಿ ಮಲಗಿದಾಗ ಕನಸು ಬರ್ತದೆ. రెండోది, నువ్వు భయంతో లేకపోతే ఏదో ఒక ఆందోళనతో ఏదో ఒకటి చూసిన పండుకుంటే అది దాంతో వస్తుంది కళ.
ಎರಡನೇದು, ನೀನು ಯಾವುದೋ ಭಯದಲ್ಲಿಯೋ ಗೊಂದಲದಲ್ಲಿಯೋ ಇದ್ದು ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನ ಕಳವಳಿನ ತುಂಬಿದ ಸಂದರ್ಭದಲ್ಲಿ కూడా ಅದರ ಆಧಾರದ ಮೇಲೆ ಕೆಲವೊಂದು కనసుಗಳು బీಳ್తవి. చాలా మందికి కళలు ఎట్లా వస్తాయంటే చెప్పులు లేకుండా నడవడం, ఎగ్జామ్ హాల్ పై కూర్చున్నాం, పెన్ తేలేదు, ఇట్లాంటి కళలు వస్తాయి. ಬಹಳ ಜನಕ್ಕೆ ಅವ್ರ ಕಾಲಲ್ಲಿ ಮತ್ತೆ ಜೋಡಿ ಇಲ್ಲದಂತೆ ನಡೆಯುತ್ತಾ ಇರುವಂಥದ್ದನ್ನು, ಅಥವಾ ಎಕ್ಸಾಮ್ ಹಾಲಲ್ಲಿ పెన్ను బరితా ಇಲ್ಲ, ఆ ತರ ಏನೋ విధమైన కనసుಗಳು బీಳ್తವೆ. నేనేదో ప్రదేశానికి వెళ్ళాను, అక్కడ చాలా బాగుంది, ఇది ఉంది, అది తిన్నాను, ఇది తిన్నాను అని కళలు వస్తాయి. ಅಥವಾ ಯಾವುದೋ ಒಂದು ಪ್ರದೇಶಕ್ಕೆ ಹೋದಂತೆ ಅಲ್ಲಿ ಏನೋ ತಿಂದಂತೆ ಅಂತ ರೀತಿಯ ಕೆಲವು ಕನಸುಗಳು ಬೀಳ್ತವೆ. ఇది దేవుడి నుంచి వచ్చే కళలు కాదు. ನೋಡ್ರಿ, ಇಂಥ కనసుಗಳು దేవుರಿಂದ ಬರುವಂತ కనసుಗಳು ಅಲ್ಲ. చాలా మంది కొంతమంది నేను చూస్తున్నాను, కళల ఇంటర్ప్రిటర్ అంటే నేను కళలకి ఒక అర్థాలు చెప్తానని బోర్డు పెట్టుకొని ఉంటారు. ಮತ್ತೆ ಇನ್ನು ಬಹಳಷ್ಟು ಜನ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ, ಅವರು ಕನಸುಗಳಿಗೆ ನಾವು ಅರ್ಥವನ್ನು ಹೇಳ್ತೇವೆ ಎನ್ನುವಂತ ಒಂದು ವಿಷಯವನ್ನು ಅವರು ತಮ್ಮನ್ನ ಕುರಿತು ಮಾತಾಡ್ಕೊಳ್ತಾರೆ. వాళ్ళంతా దొంగలు. ಅವರೆಲ್ಲ ಕಳ್ಳರ್ರಿ. నువ్వు దొంగోని దగ్గర వెళ్ళేసి నాకు చెప్పని డబ్బు ఖర్చు పెడితే దేవుడు ఏం చేయలేడు. ನೋಡಿ, నేను ಅಂತ ಕಳ್ಳರ ಹತ್ರ ಹೋಗಿ ನನ್ನ ಕನಸು ಇದು ಬಿದ್ದಿದೆ, ಅರ್ಥ ಹೇಳ್ರಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವ್ರು ನನಗೆ ಏನ್ ಮಾಡಕ್ ಆಗೋದಿಲ್ಲ ಅವಾಗ. మూడోది దేవుడి నుంచి వచ్చే కళ. ಮತ್ತೆ ಮೂರನೇ ಕನಸು ಎಂತದಂದ್ರೆ ಅದು ದೇವರಿಂದಲೇ ಬರುವಂತ ಕನಸು. దాంట్లో కూడా దేవుడు నీకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు ఏం చేయాలి అని. ಆ ಕನಸಲ್ಲಿ ಕೂಡ ದೇವರು ನಿನಗೆ ಮುಂದೆ ಮಾಡ್ಬೇಕಾದಂತ ಒಂದು ಕಾರ್ಯಗಳ ಕುರಿತು ಅದನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾನೆ. నాకు ఈ శ్రీలంక ఇండోనేషియా సునామీ వచ్చే ముందు నాకు ఒక కళ వచ్చిండే. ನೋಡ್ರಿ, ಶ್ರೀಲಂಕಾ ಅಥವಾ ಇಂಡೋನೇಷ್ಯಾ ಕಡೆಯಿಂದ ಸುನಾಮಿ ಬಂತಲ್ವಾಗ ಅದು ಬರಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನನಗೊಂದು ಕನಸು ಬಿತ್ತು. నీళ్ళ నుంచి వచ్చి అంత ముంచేయడం అట్లా కళ చూసి చాలా భయపడిపోయినాను. ಮತ್ತೆ ನೀರೆಲ್ಲ ಬಂದು ಆ ಪ್ರದೇಶಗಳನ್ನೆಲ್ಲ ಮತ್ತೆ ಕಬಳಿಸುವಂಥದ್ದು, ಆ ಒಂದು ಕನಸು ನಾನು ಕಂಡಾಗ ನಾನು ಬಹಳಷ್ಟು ಭಯ ಬಿದ್ದೆ. ఎక్కడ ప్రదేశం నాకు తెలియదు, కానీ ఏదో ఆపత్తు వస్తుందని నాకు తెలిసింది. ಮತ್ತೆ ಯಾವ ಪ್ರದೇಶ ಅದು ಎಂಬುದಾಗಿ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ, ಆದ್ರೆ ಏನೋ ಒಂದು ಆಪತ್ತು ಬರ್ತಾ ಇದೆ ಅನ್ನುವಂಥ ವಿಷಯ ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತಾಗ. సో నా కొలీగ్స్ దగ్గర అందరూ ఆ టైంలో నేను జమైకాలో ఉన్నాను. ಆ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಜಮೈಕಾ ಎನ್ನುವಂಥ ಪ್ರಾಂತದಲ್ಲಿದ್ದೆ. నేను నా కొలీగ్స్ అందరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఏదో దేవుడు ఆపత్తి వస్తున్నది, మనం దేవుడు కాపాడుకోవాలి తన మనుషులని, దాని గురించి ಪ್ರಾರ್ಥನೆ చేసినాం. ಆ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಒಂದು ಸಹೋದ್ಯೋಗಿಗಳ ಜೊತೆಗೆ ನಾನು ವಿಷಯ ಹಂಚಿಕೊಂಡು ಮತ್ತೆ ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ, ಏನೋ ಆಪತ್ತು ಬರ್ಲಿಕ್ಕಿದೆ ಭೂಮಿ ಮೇಲೆ ಅಂತ ಅಂದಾಗ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ವಿ ಆ ಟೈಮ್ನಲ್ಲಿ. సో కొర్నేలి దర్శనం రావడానికి, కళ రావడానికి ప్రార్థన చేయలేదు. ಅದೇ ನೋಡ್ರಿ, ಕೊರ್ನೇಲಿನು ಏನೋ ದರ್ಶನ ಬರ್ಬೇಕಂತನೋ ಅಥವಾ ಒಂದು ಕನಸು ದೇವರಿಂದ ಬರ್ಬೇಕಂತ ಅದನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಲಿಲ್ಲ. దేవుడే ఇచ్చినాడు ఆ దర్శనం అతనికి. ಆ ದರ್ಶನವನ್ನ ದೇವರೇ ಆತನಿಗೆ ಕೊಟ್ಟರು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. చాలా మంది కొన్ని క్రైస్తవులు సంస్థలు ఏం చేస్తారంటే మాకు దర్శనమి, మాకు కళలి అని ప్రార్థన చేస్తారు. అది చాలా తప్పు. ಬಹಳಷ್ಟು ಜನ ಕ್ರೈಸ್ತರು ಮತ್ತು ಕೆಲವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಅಂದ್ರೆ ದೇವ್ರ ಬಳಿ ನಮಗೆ ದರ್ಶನ ಕೊಡು, ಕನಸು ಕೊಡು ಅಂತ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಅದು ತಪ್ಪು, చాలా తప్పది. ಅದು ಬಹಳ ತಪ್ಪು. అయితే ఈ కాలంలో ఇంకా కళలు, దర్శనాలు వస్తాయా అని ఒక ప్రశ్న. ಮತ್ತೆ ಈ ಕಾಲದಲ್ಲಿ ನಾವಿರುವಂತ ಈ ಕಾಲದಲ್ಲಿ ಕೂಡ ದೇವರಿಂದ ಕನಸುಗಳು, ದರ್ಶನಗಳು ಬರ್ತಾವ ಅನ್ನೋ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಈಗ. నిజంగా కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి, కానీ దానికి ఒక కండిషన్ ఉంది. ನೋಡ್ರಿ, ನಿಜವಾಗಿ ಕೂಡ ದರ್ಶನಗಳು ಮತ್ತೆ ಕನಸುಗಳು ಕೂಡ ನಿಜ, ಆದ್ರೆ ಅದಕ್ಕೊಂದು ಷರತ್ತು ಇದೆ. ఇది మీరు ఇప్పుడు చూస్తున్న స్లైడ్ లో మోర్ దెన్ డ్రీమ్స్ అని ఇది ఒక మూవీ, లేకపోతే ಟೆಸ್ಟ್ ಮನೀಸ್. ನೀವು ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲಿ ನಿಮಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇರ್ಬೋದು, ನೀವು ನೋಡ್ರಿ. ಸೊ ಇದು ಕನಸಿಗಿಂತಲೂ ಮಿಗಿಲಾದದು ಎನ್ನುವಂತ ಒಂದು ವಿಷಯ. ఇది మీరు యూట్యూబ్ లో అదొక లింక్ కూడా ఉంది, దానికి నేను ఆడ పెట్టినాను. ಯೂಟ್ಯೂಬ್ ನಲ್ಲಿ ಕೂಡ ಅದ್ರ ಲಿಂಕ್ ಇದೆ, ನಾನು ಅಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ, ನೀವು ನೋಡ್ಬೋದು. దేవుడు కళల ద్వారా ముస్లిం వాళ్ళకి ఆ మిడిల్ ఈస్ట్ లో వేరే ప్రదేశంలో దేవుడు తను బయలుపరుచుకుంటున్నాడు వీళ్ళకి. ನೋಡ್ರಿ, ದೇವರು ಕನಸಿನ ಮುಖಾಂತರವಾಗಿ ಆ ಒಂದು ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿರುವಂತ ಆ ಮುಸ್ಲಿಂ ಜನಾಂಗದವರಿಗೆ ದೇವರು ತನ್ನನ್ನು ತಾನು ಆ ಕನಸಿನ ಮೂಲಕ ಪ್ರಕಟಪಡಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇది వాళ్ళ సాక్ష్యాలు. ಇದರಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ಅವರ ಸಾಕ್ಷಿಗಳು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಇರುವುದನ್ನು ನಾವು ಅಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ. మీరు ఎప్పుడైనా టైం ఉంటే మీరు ఇది చూడొచ్చు. ನಿಮ್ಗೆ ಏನಾದ್ರೂ ಸಮಯ ಇರೋದಾದ್ರೆ ನೀವು ಇದನ್ನ ನೋಡಬಹುದು.
ఇది ఇంకొక వ్యక్తి గురించి. ಇದು ಇನ್ನೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯ ಕುರಿತು ನೋಡ್ರಿ. ఈయన పేరు నబీల్ ఖురేషి. ఇతని ಹೆಸರು నబిల్ ఖురేషి ಎಂಬುದಾಗಿ. ఈయన ఒక సాక్ష్యం కూడా యూట్యూబ్లో ఉంది. ఈతನ సాక్షి సಹ యూట్యూబ్ ಅಲ್ಲಿ ಇದೆ. ఈయన ఒక పాకిస్తానీ సిటిజన్. ఈతను ಮೂಲತಃ ಪಾಕಿಸ್ತಾನ ದೇಶಕ್ಕೆ ಸೇರಿದವನು. కానీ అమెరికన్లో సెటిల్ అయిన అమెరికన్ సిటిజన్. ಆದರೆ ಅಮೆರಿಕ ದೇಶದಲ್ಲಿ ಅಲ್ಲೇ ಉಳಿದು ಅಲ್ಲಿ ಆ ದೇಶದ ಒಂದು ಪೌರತ್ವವನ್ನು ಪಡೆದಂತ ವ್ಯಕ್ತಿ. ఆయన ఒక డాక్టర్. ఈతనొಬ್ಬ వైద్యನಾಗಿದ್ದ. దేవుడు ఎవరు అన్న ఒక సంభాషణతో ఈయన యేసు ప్రభువును కనుక్కున్నాడు కళల ద్వారా. ఇప్పుడు దేవుడు ಯಾರು ಎನ್ನುವಂತ ಸಂಭಾಷಣೆಯ ಮೂಲಕವಾಗಿ ಈತನು ದೇವರನ್ನ ಮುಖ್ಯವಾಗಿ ಕನಸಿನ ಮೂಲಕ ದೇವರನ್ನ ಕಂಡುಕೊಂಡ. అయితే మీరు ఈ వీడియోస్ చూడొచ్చు. ನೀವು ಈ ಒಂದು ವಿಡಿಯೋಸ್ ನೀವು ನೋಡಬಹುದು. కానీ ఇది అన్యులకు వచ్చే దర్శనాలు, కళలు. దేవుడు వాళ్ళని తన దిక్కు తీసుకురావడానికి వాడుకునే ఒక సాధనం. ನೋಡ್ರಿ, ಇವು ಈ ರೀತಿಯ ಕನಸುಗಳು ಅನ್ಯರು ತನ್ನನ್ನು ತಿಳಿಯಲಾರದಂತ ಜನರು ತನ್ನ ಬಳಿಗೆ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ನಡೆಸ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ ದೇವರು ಈ ಮೂಲಕ ಕನಸಿನ ಮೂಲಕ ಆತನು ಮಾತನಾಡಿದ ವಿಷಯ ನೋಡ್ತಾರೆ. కానీ విశ్వాసులకు ఏంటి? ಮತ್ತೆ ಹಾಗಾದ್ರೆ ನಂಬಿದ ಜನರಿಗೆ ಹಾಗಾದ್ರೆ ಏನ್? ಮತ್ತೆ చాలా మంది తప్పు చేసే స్థలం ఇది. ಬಹಳಷ್ಟು ಜನ ತಪ್ಪು ಮಾಡುವಂತ ವಿಷಯ ఇదాಗಿದೆ ನೋಡ್ರಿ. కళలు, దర్శనాలు ఉన్నాయి అక్కడ, మేము వెళ్తే మాకు కూడా వస్తాయి అని ఆ ఒక కూటమాలకి వెళ్తారు, లేకపోతే ప్రార్థనలకి వెళ్తారు. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಆ ಕೂಟಕ್ಕೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ದರ್ಶನ ನಮಗೆ ಬರ್ತದೆ, ಕನಸು ಬರ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಒಂದು ಕೂಟಗಳಿಗೆ ಹೋಗ್ತಾರೆ. అది తప్పు. ಅದು ತಪ್ಪು. దేవుడు మనకు బైబిల్ ఇచ్చినాడు. ನೋಡ್ರಿ, ದೇವರು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಬೈಬಲ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. బైబిల్ ద్వారా మనకు మాట్లాడతాడు. దేవుడు ನಮಗೆ తన వాక్ಯದ ಮೂಲಕ మాట్లాడతాడు. దాని తర్వాత కూడా దేవుడు ఒక దర్శనం ఇస్తాడు అంటే అది దేవుని ఒక తలంపు ఉంటది. ಮತ್ತೆ ಇದರ ಮೇಲೆಯೂ ಕೂಡ ದೇವರು ದರ್ಶನ ಕೊಡ್ತಾನಂತಂದ್ರೆ ಅದ್ರ ಕುರಿತಾಗಿ ದೇವರ ಒಂದು ಆಲೋಚನೆ ಇರ್ತದೆ. భక్త్ సింగ్ కి దేవుడు దర్శనం ఇచ్చినాడు. భక్త్ సింగ్ ಅವರಿಗೆ ದೇವರು దర్శನ ಕೊಟ್ಟಿను. ఆయన బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయనకు దర్శనం వచ్చింది. ಬೈಬಲ್ ಅವ್ರು ಓದ್ತಾ ಇದ್ರು ಮತ್ತು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ರು. ಅದಾದ ನಂತರ ಅವರಿಗೆ ದರ್ಶನ ಬಂತು. ఏమ దర్శనము? సంఘం కట్టాలి. ಆ ದರ್ಶನ ಏನಂತಂದ್ರೆ ಸಭೆಯನ್ನ ಕಟ್ಟಬೇಕು ಎನ್ನುವಂತ ದರ್ಶನ. సంఘం అంటే ప్రభువుని హెచ్చించాలి, ప్రభు గురించి చెప్పాలి. ಸಭೆ ಅಂತಂದ್ರೆ ದೇವರನ್ನ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ಘನಪಡಿಸಬೇಕು, ಆತನ್ನೇ ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕು. సెల్ఫ్ గా ఎగ్జాల్టేషన్ లేదు. ಮತ್ತೆ ತಮಗೆ ತಾವು ಹೆಚ್ಚಿಸಿಕೊಳ್ಳುವಂತದಲ್ಲಿ ಏನು ಇರೋದಿಲ್ಲ. సో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యము చదవండి ఎవరైనా. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ವಾಕ್ಯವೇ ದೇವರಾಗಿತ್ತು. ఇప్పుడు దేవుడు మనకి ఎట్లా మాట్లాడతాడు? ನೋಡ್ರಿ, ಈಗ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಹೇಗೆ ಮಾತನಾಡ್ತಾನೆ? వాక్యమే దేవుడై ఉండెను. మన చేతిలో దేవుడి వాక్యం మన చేతిలో ఉంది. ಕೈಯಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯವೇ ಇದೆ. మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿದ್ರೆ ಬೈಬಲ್ ಅನ್ನು ಓದ್ಬೇಕು. ఎట్లా చదవాలి? ಹೇಗೆ ಓದ್ಬೇಕು? రోజు ఒక అధ్యాయం చదవాలి. ದಿನಾವು ಒಂದು ಅಧ್ಯಾಯವನ್ನ ಓದ್ಬೇಕು. మీరు మొదలు పెట్టాలంటే ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ನೀವು ಇದುವರೆಗೆ ಓದಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಈ ದಿನದಿಂದ ನೀವು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ರಿ. మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టండి. ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆಯಿಂದ ನೀವು ಪ್ರಾರಂಭ ಮಾಡ್ರಿ. అపోస్తలుల 17వ అధ్యాయం 11వ వచనం చదవండి ఇప్పుడు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినము లేఖనములు పరిశోధించిరి. ಪ್ರತಿ ದಿನವೂ ಕೂಡ ಅವರು ಶಾಸ್ತ್ರಗಳನ್ನ ಅಂದ್ರೆ ಬರೆದಲ್ಪಟ್ಟ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅವರು ಪರಿಶೋಧನೆ ಮಾಡ್ತಾ ಬಂದ್ರು. ఎవరు ఏదైనా చెప్పినారు, యేసు ప్రభు అక్కడ వచ్చినాడు మబ్బులలో, ఇక్కడ ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి, అది నిజమా లేదా, బైబిల్లో రాసిందా లేదా, మీరు బైబిల్లో మీరు వెతకాలి.
ನೋಡಿ ಯಾರೇ ಏನೋ ಬಂದು ಹೇಳ್ಬೋದು ಯೇಸು ಸ್ವಾಮಿ ಕಂಡ ಇಲ್ಲ ಅಲ್ಲೇ ಅದಾನೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳಿ. ಆದ್ರೆ ಇಲ್ಲ, ದೇವ್ರ వాక్యದಲ್ಲಿ ಏನ್ ಬರಲ್ಪಟ್ಟ అది ಇದೆಯಾ ఇల్వా ಅಂತ విషయಗಳು ನಾವು వాక్యವನ್ನು ಹುಡುಕಬೇಕು. నేను ఒక వీడియో చూసినాను. ఒక పాస్టర్‌ని కూర్చోబెట్టి ఆయన మీద పాలు పోస్తూ ఏదో ఏదో పాటలు పాడుతున్నారు. ನಾನೊಂದು ವಿಡಿಯೋ ನೋಡಿದ್ದೆ. ಒಬ್ಬ ಪಾಸ್ಟರ್‌ನ ಕುಂದ್ರಿಸ್ಬಿಟ್ಟು ಅದ್ರ ಮೇಲೆ ಹಾಲನ್ನ ಸುರಿತಾ ಏನೋ ಹಾಡುಗಳು ಆಡ್ತಾ ಏನೇನೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. బైబిల్‌లో మనం చూడాలి. ఇది బైబిల్ లేఖనానుసారం కరెక్టా లేదా అని. ನೋಡಿ, ಬೈಬಲಲ್ಲಿ ನಾವು ಅದನ್ನ ನೋಡ್ಬೇಕಾಗ್ತದೆ. ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಇಂಥ ಕಾರ್ಯಗಳು ಮಾಡುವಂಥದ್ದು ಅದು ಸರಿಯೋ ಇಲ್ವೋ ಎಂಬುದನ್ನು ನಾವು ಪರಿಶೋಧನೆ ಮಾಡಬೇಕು. వాక్యంలో లేదు కాబట్టి అది తప్పు. తప్పు ప్రవక్త, తప్పుడు పాస్టర్. ಅದೇ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕೂಡ ಇಲ್ಲ ಒಬ್ಬ ಪಾಸ್ಟರ್ಗೆ ಆ ಥರ ಮಾಡ್ಬೇಕಂತ. ಅದರಿಂದ ಇದು ತಪ್ಪಾದಂತ ಒಂದು ಸುಳ್ಳು ಬೋಧಕರಾಗಿರ್ತಾರೆ. ఇప్పుడు లూకా 24:27 చదవండి. ಇವು ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 24ನೇ ಅಧ್ಯಾಯ 27ನೇ ವಚನ ಓದೋಣ. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావము వారికి తెలిపెను. సో లేఖనాలు ఏమిటో మాట్లాడతాయి. ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯ ಬರಲ್ಪಟ್ಟಂತ ವಾಕ್ಯ ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡುತ್ತದೆ. ఏమని మాట్లాడుతుంది? ಏನಂತ ಮಾತನಾಡ್ತದೆ? దేవుడు, ದೇವರ ಕುರಿತು దేవుడు మాట్లాడుతున్నాడు ఏదైనా సరే. దేవుడు ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ತನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಮಾತನಾಡ್ತಾನೆ. సో మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవుని వాక్యము చదవాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. ಅದರಿಂದ ನಾವು ಯಾವಾಗ್ಲೂ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ದೇವ್ರ ವಾಕ್ಯವನ್ನು ಓದ್ಬೇಕು. ಆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ದೇವ್ರು ನಮ್ಮೊಂದಿಗೆ ಮಾತನಾಡ್ತಾನೆ. తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. ನಂತರ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 39ನೇ ವಚನ. తొందరగా చదువుదాం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచచ్చు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనంలో ఏమున్నది? నిత్య జీవం ఉంది. ನೋಡ್ರಿ, ದೇವ್ರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಏನಿದೆ? ನಿತ್ಯ ಜೀವ ಇದೆ. అది మనం ఏం చేయాలి? పరిశోధించాలి, చదవాలి. ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಾಗಿದ್ರೆ ಓದ್ಬೇಕು, ಪರಿಶೋಧನೆ ಮಾಡ್ಬೇಕು. ఈ దినాల్లో మనం బైబిల్ చదవడం లేదు. ఈ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು బైబిల్ ఓದ್ತಾ ಇಲ್ಲ. బైబిల్ కవర్ ఎంత సుందరంగా ఉంది, అందంగా ఉంది, అదే చూస్తున్నాం. బైబిల్ కవర్ ಮೇಲೆ కవర్ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಅದನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. కానీ బైబిల్లో ఏం చెప్తుంది, బైబిల్ మనల్ని ఏం చేయమని చెప్తుంది, అది మనం చూస్తలేం. ಆದ್ರೆ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಏನ್ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಬೈಬಲ್ ನಮ್ಮನ್ನ ಏನ್ ಮಾಡ್ಬೇಕೆಂಬುದ ಹೇಳ್ತಾ ಇದೆ, ಅದನ್ನ ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇಲ್ಲ. ఇప్పుడు సామ్స్ 32:8 చదవండి. ನೋಡಿ, ಕೀರ್ತನೆ 32ನೇ ಕೀರ್ತನೆ 8ನೇ ವಚನ ಓದೋಣ. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. సో దేవుడు ఏమంటాడు? నీ మీద నాకు ఆలోచన ఉంది. దేవుడు ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ನಿನ್ನ ಕುರಿತು ನನಗೆ ಒಂದು ಆಲೋಚನೆ ಇದೆ. నువ్వు ఎట్లా నడవాలో నేను చెప్తాను. ನೀನ್ ಹೇಗೆ ನಡೆದುಕೊಳ್ಬೇಕು ನಾನು ಹೇಳ್ತೇನೆ. నేను ఒకప్పుడు సిగరెట్ తాగేటాన్ని. ನೋಡ್ರಿ, ಒಂದ್ ಸಮಯದಲ್ಲಿ ನಾನು ಸಿಗರೆಟ್ ಕುಡಿತಾ ಇದ್ದೆ. నేను దేవుడు నమ్మిన తర్వాత కూడా సిగరెట్ తాగినాను. ನಾನು ದೇವ್ರು ನಂಬಿದ ಮೇಲೆ ಕೂಡ ಕೆಲವು ದಿನಗಳ ಕಾಲ ಸಿಗರೆಟ್ ಕುಡಿತಾ ಇದ್ದೆ. కానీ వాక్యం చదువుతున్నాగా, ಆದ್ರೆ ಏನಾಯ್ತು, ವಾಕ್ಯವನ್ನ ಓದ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ 1 కొరింథీ 3:16 ప్రకారం, 1ನೇ ಕೊರಿಂಥೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 16ನೇ ವಚನದ ಪ್ರಕಾರ, ఇది దేవుని ఆలయం, నీ శరీరం దేవుని ఆలయం, దేవుడు నివసించే స్థలం ఇది. ಈ ನಮ್ಮ ದೇಹ ದೇವರು ನಿವಸಿಸುವ ದೇವರ ಆಲಯವಾಗಿದೆ. నువ్వు ఎట్లా దీన్ని ధ్వంసం చేస్తున్నావు? ನೀನು ದೇವರ ಆಲಯವಾಗಿರುವ ದೇಹವನ್ನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಹಾಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಿ? మత్తయి 12:36 ప్రకారం, ಮತ್ತಾಯನ ಸುವಾರ್ತೆ 12:36ನೇ ವಚನ ಪ್ರಕಾರ, నీ నోరు ఏ విధంగా వాడుతున్నావు? ನಿನ್ನ ಬಾಯಿಯನ್ನ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬಳಸ್ತಾ ಇದ್ದಿ? సామెతలో 1వ అధ్యాయం ప్రకారం, ಜ್ಞಾನೋಕ್ತಿ 1ನೇ ಅಧ್ಯಾಯದ ಪ್ರಕಾರ, నువ్వు ఏడ కూర్చుంటున్నావు? ನೀನು ಎಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ತಾ ಇದ್ದಿ? నా యవ్వన జీవితంలో నేను 20s లో నాకు బైబిల్ చెప్పింది, నా టైం వేస్ట్ చేయొద్దు వీళ్ళతో అని. ನೋಡ್ರಿ, ನಾನು ಇನ್ನ
20 ವಯಸ್ಸಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಯವ್ವನ ಪ್ರಾಯದಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಬೈಬಲ್ ನನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ ಹೇಳ್ತು, ನಿನ್ನ ಸಮಯವನ್ನ ವ್ಯರ್ಥವಾಗಿ బాబు ಅಂತ ఏరా ಜೊತೆ ಕೂತ್ಕೊಂಡು ಕಳಿಬೇಡ ಎಂಬುದಾಗಿ. యంగ్ ఏరా టైంలో, యూత్ టైంలో మనం ఏం చేస్తాం? మోస్ట్లీ ఫ్రెండ్స్ మాటలు బైబులే వింటాం. ನೋಡ್ರಿ, ಯೌವನಸ್ಥರಾಗಿರುವಾಗ ಸಾಧಾರಣವಾಗಿ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ತೀವಿ, ಆ ಪ್ರಾಯದಲ್ಲಿ ನಮ್ಮ ಸ್ನೇಹಿತರ బైబులే ಮಾತನ್ನ ಹೆಚ್ಚಾಗಿ ನಾವು ಕೇಳ್ತೇವೆ. రా చాలాసార్లు మనకు తప్పుడు అడ్వైస్ ఇస్తారు. ಅವಾಗ ಬಹಳಷ್ಟು ಸಾರಿ ತಪ್ಪಾದಂತ ಸಲಹೆಗಳನ್ನ ಅವ್ರು ಕೊಡ್ತಾ కానీ ಇರ್ತಾರೆ. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ಅದು ದೇವ್ರ ವಾಕ್ಯ ಅಂತ ತಿಳಿದು, ದೇವ್ರ ವಾಕ್ಯ ಓದುವಾಗ ಆ ವಾಕ್ಯದ ಮೂಲಕ ದೇವ್ರು ನಮಗೆ ಸಲಹೆಗಳನ್ನ ಕೊಡ್ತಾನೆ. 2 తిమోతి 3:16 ప్రకారం 2 ತಿಮೋತಿ 3:16 ವಚನದ ಪ್ರಕಾರ మనల్ని కరెక్ట్ చేస్తుంది. ಆ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನ ಸರಿ ಮಾಡುತ್ತೆ. 1 తెస్సలోని 2:13 ప్రకారం 1 ತೆಸಲೋನಿಕ 2ನೇ ಅಧ್ಯಾಯ 13ನೇ ವಚನದ ಪ್ರಕಾರ నువ్వు నమ్మితే ఇది జరుగుతుంది. ನೀನು ನಂಬಿದರೆ ಈ ಕಾರ್ಯಗಳು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಡೀತವೆ. సో దేవుడు విశ్వాసులకు ఎట్లా మాట్లాడతాడు? ಹಾಗಾದ್ರೆ ದೇವರು ವಿಶ್ವಾಸಿಗಳೊಂದಿಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಮಾತನಾಡ್ತಾನೆ? నీ యొక్క బైబుల్ ద్వారా మాట్లాడతాడు. ನಿನ್ನ ಬಳಿ ಇರುವ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಆತನು ಮಾತನಾಡ್ತಾನೆ. దర్శనాలు వెంక మీరు పరిగెత్తదు. ಆದ್ರಿಂದ ಹೆಚ್ಚಾಗಿ ನೀವು ದರ್ಶನದ ಹಿಂದೆ ಓಡಬೇಡ್ರಿ. కొర్నేలి ఎప్పుడు దర్శనం వెంక పరిగెత్తలేదు. ಕೊರ್ನೇಲಿಯನು ಯಾವತ್ತೂ ಕೂಡ ದರ್ಶನದ ಹಿಂದೆ ಓಡ್ಲಿಲ್ಲ. ఆయన చేసినది ప్రార్థన చేసినాడు. ಆತನು ಮಾಡಿದ್ದು ಮೊದಲನೇದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. మీరు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం చదువుతూ రోజు తర్వాత దేవుని ఉద్దేశం ఉండి నీకు ఒక దర్శనం ఇస్తే అది వేరే. ನೋಡ್ರಿ, ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದು ಪ್ರತಿನಿತ್ಯವೂ ದೇವ್ರ ವಾಕ್ಯವನ್ನ ಧ್ಯಾನಿಸ್ತಾ ಓದ್ತಾ ಇರುವಾಗ ನಿನಗೆ ಏನಾದ್ರೂ ದೇವ್ರ ದರ್ಶನ ಕೊಟ್ರೆ ಆ ಸಂಗತಿ ಅದು ಬೇರೆ. ఇప్పుడు దర్శనం వచ్చినప్పుడు దూత ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ కొర్నేలిస్తో? ನೋಡ್ರಿ, ಈಗ ಕೊರ್ನೇಲಿಗೆ ಉಂಟಾದ ಆ ದರ್ಶನದಲ್ಲಿ ದೇವದೂತನು ಏನಂತ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? ఒక పేతురు ఉన్నాడు. ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಅಲ್ಲಿ ಪೇತ್ರನು ಎನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ. ఒక సైమన్, ఒక టానర్ అంటే ఒక అంటురాని వాడు, బహిష్కరించిన వ్యక్తి, ఆ ఇంట్లో పేతురు ఉంటున్నాడు. ಮತ್ತೆ ಈ ಪೇತ್ರನು ಸೀಮೋನ್ ಎನ್ನುವಂತ ಚರ್ಮಕಾರನ ಮನೆಯಲ್ಲಿ ಆತನು ಉಳಿದುಕೊಂಡಿದ್ದಾನೆ. గ్రామంలో లేడు, గ్రామం వెలుపల ఉన్నాడు. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ವಿಷಯ, ಆತನು ಊರಿನ ಒಳಗೆ ಇಲ್ಲ, ಊರಿನ ಹೊರಗಡೆ ಇದ್ದಾನೆ. ಬಹಿಷ್ಕರಿಸಲ್ಪಟ್ಟ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಆತನಿದ್ದಾನೆ. పోయి పేతుర్ని పిలుచుకరా, ఆయన నీకు ఏం చేయాలో నీకు చెప్తాడు. ನೀನು ಅಲ್ಲಿರುವಂತ ಪೇತ್ರನ ಕರೆಕಳಿಸು. ಆ ಪೇತ್ರನು ಮುಂದೆ ನೀನು ಮಾಡಬೇಕಾದದನ್ನ ಆತನು ತಿಳಿಯಪಡಿಸ್ತಾನೆ. ఇక్కడ దర్శనంలో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఏమి ఇస్తుందంటే నువ్వు ఏం చెయ్యాలి అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ನೋಡಿ, ಈ ದರ್ಶನದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಏನ್ ಮಾಡಬೇಕು ಎನ್ನುವುದರ ಕುರಿತು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಸೂಚನೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. తర్వాత ఇప్పుడు ఈ కొర్నేలి ఏం చేస్తున్నాడు? ನಂತರ ಕೊರ್ನೇಲ್ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಮುಂದೆ? ఆయన ఇమ్మీడియట్ గా ఆయన ఇద్దరు 7వ వచనంలోది ఇద్దరు ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళు ನೋಡ್ರಿ, పని వారిలో ತಕ್ಷಣ ಕೊರ್ನೇಲ್ ಏನ್ ಮಾಡಿದಂತಂದ್ರೆ ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದ ಅಂತ ಇಬ್ಬರನ್ನ ಆತನ ಸೇವಕರನ್ನ ಕರೆದು, తర్వాత ఒక ఆయన ఇంట్లో ఉన్న ఒక సైనికుడు, మొత్తం ముగ్గురు, ಮತ್ತೆ తన ಮನೆಯಲ್ಲಿದ್ದಂತ ಒಬ್ಬ ಸೈನಿಕನ, ಒಟ್ಟು ಮೂವರನ್ನ ఆయన ఏం చేసినాడు? ఇప్పుడు మనం ఎవరికైనా ఎవరికైనా ముఖ్యమైన పనికి పంపించాలంటే ఎవరిని పంపిస్తాం? మన ఇంట్లో ఉన్న వాళ్ళని పంపిస్తాం. ನೋಡ್ರಿ, ನಾವ್ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಮುಖ್ಯವಾದ ಕೆಲಸಕ್ಕೆ ಕಳಿಸ್ಬೇಕಂದ್ರೆ ಯಾರನ್ನ ಕಳಿಸ್ತೀವಿ? ನಮ್ಮ ಸ್ವಂತದವ್ರನ್ನ ಕಳಿಸ್ತೀವಿ. వీళ్ళు ఈ యొక్క పని చేసే వాళ్ళు ఈయన కొర్నేలి చెప్పేది అంతా విన్నారు. ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ತನ್ನ ಮನೇಲಿದ್ದಂತ ಈ ಕೆಲಸ ಮಾಡುವ ಸೇವಕರು ಆತನ ಹೇಳುವಂತ ಎಲ್ಲ ವಿಷಯವನ್ನ ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರು. ఇక్కడ క్లియర్ గా ఉంది, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని ఉండు. ನೋಡಿ, ಸ್ಪಷ್ಟವಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ತನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತರಾಗಿದ್ದಂತ ಅವರನ್ನ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఎప్పుడు కనిపెట్టుకొని సిద్ధంగా ఉన్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. ನೋಡ್ರಿ, ಯಾವಾಗಾದ್ರೆ ಅವರು ಎದುರು ನೋಡ್ತಾ ಏನ್ ಹೇಳ್ತಾನೆ ಮಾಡ್ಬೇಕೆನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ಎದುರು ನೋಡುವವರನ್ನೇ ದೇವ್ರು ಉಪಯೋಗಿಸ್ತಾನೆ. చాలా మంది అంటారు మమ్మల్ని ఈ సంఘంలో వాడుకోరు అని అంటారు. ಬಹಳಷ್ಟು ಜನ ಈಗ ಹೇಳ್ತಾರೆ, ಸಭೆಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಯಾರು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దానికి ఆన్సర్ కూడా ఈ యొక్క వచనం ద్వారా మనకు ఆన్సర్ వస్తుంది. ನೋಡ್ರಿ, ಇದಕ್ಕೆ ಈ ವಚನದ ಮೂಲಕವಾಗಿ ಕೂಡ ಉತ್ತರ ಬರ್ತದೆ. మీరు ఎల్లప్పుడు కనిపెట్టుకుంటున్నారా?
ಮತ್ತೆ ನೀವು ಯಾವಾಗ್ಲೂ ಕೂಡ ಕೆಲಸಕ್ಕೋಸ್ಕರ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದೀರೋ? మీరెప్పుడు అందుబాటులో ఉన్నారా? ನೀವು ಕೆಲಸ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧರಾಗಿ ಇದ್ದೀರೋ? ఇప్పుడు సంఘ పెద్ద వ్యక్తి ఏదైనా నీకు పని చెప్తే నువ్వేం చేస్తావు? ನೋಡ್ರಿ, ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಹಿರಿಯರು ನಿನಗೇನಾದ್ರು ಕೆಲಸ ఏమంటావు? ಹೇಳಿದ್ರೆ ನೀನ್ ಏನ್ ಮಾಡ್ತೀಯ? ఆ పనికి ఎవరు వెళ్తారు? ఆయనను పంపి అది చాలా లో క్లాస్ జాబ్ నేనెందుకు చేస్తాను వానికి అంటారు. ఫోన్ నెంబర్ ఇస్తావరా? వానికి ನೋಡ್ರಿ, ಆ ಸಮಯದಲ್ಲಿ ಫೋನ್ ಏನಾದ್ರು ನಂಬರ್ ಹೇಳಿದ್ರೆ ಏನಂತೀವಿ ನಾವು? ಸಾವದ್ದಿನ ಆ ಸಣ್ಣ ಕೆಲಸ ನಾನ್ ಎದಕ್ ಮಾಡ್ಲಿ, ಇನ್ನೊಬ್ರು ಬ್ಯಾರ ಇದ್ರೆ ಹೇಳ್ರಿ, ನಾನು ಅದ್ ಮಾಡಲ್ಲ ಅಂತ ಹೇಳಿ 4 సెలవులు వచ్చినాయి. అప్పుడు 4 సెలవులు సేవకుడు నెంబర్ నిన్ను లేవా? ఎట్లా 1 2 వాడుకుంటాడు? 4 సెలవులు ಈ ತರ 4 నెంబర్ లేవా? ಮನೋಭಾವನೆ ಇದ್ರೆ ಮತ್ತೆ ಸೇವಕರು ನಿಮ್ಗೆ ಯಾವ ರೀತಿಲಿ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ತಾರೆ? వాళ్ళ ఫోన్ నెంబర్ ఈ సేవకులు ఒక్క మాట కూడా చెప్పలేదు. ಈ ಸೇವಕರು ಯಾವ ಒಂದು ಎದುರು ಮಾತು ಮಾತಾಡಲಿಲ್ಲ. వాళ్ళు సిద్ధపాటుగా రెడీగా ఉన్నారు. ఏం చెప్పినా సరే యజమాని చేయడానికి రెడీగా ఉన్నారు. ಅವರು ಹೇಗಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ ತನ್ನ ಯಜಮಾನ ಏನ್ ಹೇಳಿದ್ರು ಕೂಡ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧತೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. మనం సిద్ధంగా ఉన్నామా దేవుని పని చేయడానికి? ದೇವರ ಕೆಲಸ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧರಾಗಿದ್ದೇವೋ? మనం సాకులు చెప్తున్నామా, ఎక్స్క్యూజెస్ చెప్తున్నామా? ಅಥವಾ ನಾವು ನೆಪಗಳನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೋ? ఇప్పుడు మీరు ఏదో పరిచర్య చేసి వచ్చినారనుకోండి, హైదరాబాద్ సిటీకో లేకపోతే బెల్లారికి వచ్చినారనుకోండి, మీ ఇంటికి వచ్చినారు వాపస్, అది పరిచర్య చేసి వచ్చినారు. ನೋಡ್ರಿ, ನೀವು ಹೈದರಾಬಾದ್ ಸಿಟಿಗೋ ಅಥವಾ ಬಳ್ಳಾರಿ ಪಟ್ಟಣಕ್ಕೋ ಸೇವೆ ಕಾರ್ಯವನ್ನ ಮುಗಿಸಿ ನೀವು ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಿದ್ದೆ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ರಿ. మీ యొక్క సంఘ పెద్దలు లేకపోతే సేవకుడు ఇమ్మీడియట్ గా ఈవినింగ్ మీరు మళ్ళీ అక్కడ పోవాలి, వేరే దూర ప్రాంతానికి ట్రావెల్ చేయాలంటే మీరు అప్పుడు ఆ సేవకునికి లేకపోతే పెద్ద వాళ్ళకి ఏం జవాబిస్తారు? ನೋಡ್ರಿ, ಇವಾಗಲೇ ನೀವು ಎಲ್ಲ ಮುಗಿಸ್ಕೊಂಡು ಮತ್ತೆ ಬಂದಿದ್ದೀರಾ, ಅವತ್ತು ಸಂಜೆ ಮತ್ತೆ ತಿರುಗಿ ಮತ್ತೊಂದು ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಹೊರಡ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಏನಾದ್ರೂ ಸಭೆ ಹಿರಿಯರು ಹೇಳಿದ್ರೆ ನೀವು ನಿಜವಾಗಿ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರತಿಕ್ರಿಯಿಸ್ತೀರಿ? ఇది దేవుడు కూడా చూస్తున్నాడు. ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನ ದೇವ್ರು ಕೂಡ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. చెప్పచ్చు, నేను చాలా అలసిపోయినాను, ఐఎమ్ సారీ అండి అని అనొచ్చు. ನೀವು ಬಹುಶಃ ಈ ತರ ಅನ್ಬೋದು, ನಾನು ಬಹಳಷ್ಟು ಸುಸ್ತಾಗಿ ಬಂದಿದ್ದೀನಿ, ಕ್ಷಮಿಸ್ರಿ, ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬೋದು. కానీ సేవకుడు అంటాడు, దేవుడు చెప్పినాడు నిన్నే పంపిమని, నువ్వు వెళ్ళాలి అని అంటాడు. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ದೇವ್ರ ಸೇವಕರು ಹೇಳ್ತಾನೆ, ಇಲ್ಲ, ದೇವ್ರು ಹೇಳಿದಾನೆ ನಿನ್ನನ್ನೇ ಕಳಿಸ್ಬೇಕೆಂಬುದಾಗಿ ನೀನ್ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ఒకవేళ మీరు ఇలాంటి సాకులు చెప్తే ఈ రోజు నుంచి అవన్నీ మానుకుందాం. ಒಂದು ವೇಳೆ ನೀವೇನಾದ್ರೂ ಈ ತರ ಹೋಗ್ಲಾರದೆ ನೆಪಗಳನ್ನ ಹೇಳುವವರಾಗಿದ್ರಿಗಿನ ಇವತ್ತು ಅದನ್ನ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಬಿಡೋಣ. ప్రభా, నువ్వు ఏ చెప్పినా నేను పొమ్మంటే పోతాను, పని చేస్తాను నీ గురించి. ನಾವು ಯಾವಾಗ್ಲೂ ಈ ತರ ಇರ್ಬೇಕು. ಕರ್ತನೆ, ನೀನ್ ಏನ್ ಹೇಳಿದ್ರು ನಾನು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗಿರ್ತೇನೆ ಅಂತ ನಾವು ಒಪ್ಪಿಸ್ಕೊಂಡು. ఇప్పుడు ఈ యొక్క సేవకులు వీళ్ళు ఎక్కడ పోవాలి? జోపాకి పోవాలి. ನೋಡಿ, ಈ ಸೇವಕರಿಗೆ ಅವ್ರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು? ಯೊಪ್ಪ ಎನ್ನುವಂತ ಪ್ರಾಂತ್ಯಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. యొప్పాకి కసరేకి సుమారుగా 61 కిలోమీటర్లు. ಯೊಪ್ಪದಿಂದ ಕೈಸರಿಯಕ್ಕೆ ಮತ್ತೆ ಕೈಸರಿಯಿಂದ ಯೊಪ್ಪಕ್ಕೆ ಸುಮಾರು 66 ಕಿಲೋಮೀಟರ್ ಅಂತರವಿದೆ. ఆ రోజుల్లో వాళ్ళకు కాలనడకలో 2 రోజులు పడుతుంది. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಕಾಲ್ನಡಿಗೆಯಿಂದ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸುಮಾರು 2 ದಿನಗಳ ಕಾಲಾವಕಾಶ ಹಿಡಿತದೆ. సేవకులు ఏమి ఎక్స్క్యూజ్ చెప్పకుండా నెక్స్ట్ డే మార్నింగ్ లేచిపోయినారు. ನೋಡ್ರಿ, ಸೇವಕರು ಯಾವುದೇ ನೆಪಗಳನ್ನ ಹೇಳ್ದನೆ ಮರುದಿನ ಬೆಳಿಗ್ಗೆನೆ ಅವರು ಎದ್ದು ಹೊರಟು ಹೋದ್ರು. అలాంటి సేవకుల గురించి దేవుడు ఈ రోజు వేచి ఉంటున్నాడు, లేకపోతే చూస్తున్నాడు. ನೋಡ್ರಿ, ಇವತ್ತು ಅಂತ ಸೇವಕರಿಗಾಗಿ ದೇವರು ಅದನ್ನ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు 9వ వచనంలో ఇక్కడ దేవుడు ఒకరితో మాట్లాడిండు, పంపిస్తున్నాడు. 9వ వచనంలో ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ನೋಡ್ರಿ, ದೇವರು ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಜೊತೆಗೆ ಮಾತನಾಡ್ದ ಮತ್ತೆ ಅದನ್ನ ಕಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಮತ್ತೆ ಮುಂದೆ 9ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ, ದೇವರು ಮತ್ತೆ ವ್ಯಕ್ತಿ ಒಟ್ಟಿಗೆ ದೇವ್ರು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఏముంది? ద నెక్స్ట్ డే అని ఉంది. ಇಲ್ಲೇನ್ ಬರಲ್ಪಟ್ಟಿದೆ? ಮರುದಿನ ಎಂಬುದಾಗಿ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. అంటే సేవకులు ఆల్రెడీ ఒక దినం ప్రయాణం అయితే వస్తున్నారు. ಅಂದ್ರೆ ಈಗಾಗಲೇ ಸೇವಕರು ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಒಂದು ದಿನ ಮುಗಿದಿದೆ. అంటే 2 రోజుల ముందే దేవదూత అక్కడ మాట్లాడిండు, కానీ పేతురుకి ఏమీ ఒక ఇన్ఫర్మేషన్ లేదు. ಅಂದ್ರೆ 2 ದಿನಗಳ ಮುಂಚೆನೆ ದೇವದೂತನು ಕೊರನೇ ಕಾಣಿಸ್ಕೊಂಡು ಮಾತನಾಡಿದಾನೆ. ಆದ್ರೆ ಆ ವಿಷಯ ಪೇತ್ರನಿಗೆ ಯಾವುದೇ ಮಾಹಿತಿ ಅಥವಾ ಸಮಾಚಾರ ಆತನಿಗೆ ಇರಲಿಲ್ಲ. ఈయన నెక్స్ట్ డే
అక్కడ పేతురు ఇంటి పైన వెళ్ళేసి ಪ್ರಾರ್ಥನೆ చేయడానికి వెళ్ళిండు. ನೋಡ್ರಿ, ಮರುದಿನ ಪೇತ್ರನು ಆ ಮನೆಯ ಮಾಳಿಗೆ ಮೇಲೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಆತನು ಹೋಗಿದ್ದನು. ఇంగ్లీష్ లో 6th అవర్ అంటే 12 గంటలకి ఆయన ప్రే చేయడానికి వెళ్ళిండు. ನೋಡ್ರಿ, ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ 6ನೇ ತಾಸು ಅಂದ್ರೆ ಸುಮಾರು ಮಧ್ಯಾಹ್ನ 12 ಗಂಟೆ ಸಮಯ ಅದು ಪ್ರಾರ್ಥನೆಗಾಗಿ ಆತನು ಹೋಗಿದ್ದಾನೆ. 10వ వచనం చూస్తే ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు. 10ನೇ ವಚನ ನೋಡ್ತೇವೆ, ಆ ಸಮಯದಲ್ಲಿ ಪೇತ್ರನು ತುಂಬಾ ಹಸಿವುಗೊಂಡಿದ್ದನು. ఆయన ఎంత ఆకలి అంటే ప్రేయర్ అయిపోయినాక ఆయనకి అలసిపోయి ఆయన ట్రాన్స్ లో వెళ్ళిపోయినాడు. ನೋಡ್ರಿ, ಆತನು ಸಮಯದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಅಷ್ಟು ಮನಸ್ಸಿಟ್ಟು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ತನಗೆ ದರ್ಶನ ಉಂಟಾಯ್ತು. తెలుగులో చదవండి అది ఉందా అక్కడ. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగొరను, ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది, ఆయన ట్రాన్స్ లో వెళ్ళిపోయినాడు. ಆತನು ಪರವಶನಾದನೆಂಬುದಾಗಿ ಧ್ಯಾನ ಪರವಶನಾದನೆಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. ఇప్పుడు పరలోక దర్శనం ఆయనకు వచ్చినది. ಈಗ ಆತನಿಗೆ ಪರಲೋಕದ ದರ್ಶನ ಉಂಟಾಗ್ತಾ ಇದೆ. పరలోకం ఓపెన్ అయినది చూసిండు. ಪರಲೋಕ ತೆರಳಲ್ಪಟ್ಟಿದ್ದನ್ನು ಆತನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ಇಲ್ಲಿ ಕೆಲವು ವಿಷಯ ಆಲೋಚನೆ ಮಾಡ್ಬೇಕ್ರಿ. బాగా ఆకలిగుంటే ఎట్లా నిద్ర వస్తుంది? ನೋಡ್ರಿ, ಪೂರ್ತಿ ಚೆನ್ನಾಗಿ ಹಸಿವುಗೊಂಡಾಗ ಹೇಗೆ ನಿದ್ದೆ ಬರ್ತದೆ? కానీ ఈయనకి నిద్ర వచ్చేసింది. ಆದ್ರೆ ಈತನಿಗೆ ಇಲ್ಲಿ ನಿದ್ದೆ ಬಂದ್ಬಿಡ್ತು. ఇది కూడా దేవుని ఒక ప్రణాళిక. ಇದು ಕೂಡ ದೇವರ ಒಂದು ಚಿತ್ತವಾಗಿದೆ, ಪ್ರಣಾಳಿಕೆ. ఇప్పుడు ఆయన ట్రాన్స్ లో ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. ನೋಡ್ರಿ, ಆತನು ಧ್ಯಾನ ಪರವಶನಾಗಿ ಒಂದು ದರ್ಶನವನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక దుప్పట వస్తున్నది, దాంట్లో అన్ని పక్షులు ఉన్నాయి, అన్ని జీవరాశులు ఉన్నాయి, అవి కిందికి వస్తున్నాయి. ಒಂದು ಜೋಳಿಗೆ ಅದು ಇಳಿದು ಬರ್ತಾ ಇದೆ, ಅದರ ಎಲ್ಲಾ ರೀತಿಯ పక్షిಗಳು జీవిಗಳು ఇవే. ఇక్కడ ఒక శబ్దం వినబడుతున్నది. ಮತ್ತೆ ಅతనికి ಒಂದು ಶಬ್ದ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. పీటరు లేచి ఇది నువ్వు చంపుకొని తిను, ಪೇತ್ರನೇ ಎದ್ದು ಕೊಯ್ದು ತಿನ್ನು ಎಂದು అతనికి వాణి ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, దేవుడు కన్ఫ్యూషన్ గాడ్ కాదు. ನಾವು ಗಮನಿಸಬೇಕಾದ ವಿಷಯ ಏನಂದ್ರೆ, ದೇವರು ಯಾವತ್ತೂ ಕೂಡ ಗಲಿಬಿಲಿಗೆ ಆತನ ಕಾರಣನಲ್ಲ. కొర్నేలికి దర్శనం ఇచ్చినాడు. కొర్నేలిಗೆ దేవుడు దర్శన కొట్టిదను. ఇక్కడ పేతురు కూడా దర్శనం ఇస్తున్నాడు. ಇಲ್ಲಿ ಪೇತ್ರನಿಗೂ ಸಹ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే 2 స్థలాల్లో దేవుడు వాళ్ళకు సిద్ధపరుస్తూ మాట్లాడుతున్నాడు. ಅಂದ್ರೆ ದೇವರು 2 ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಕೂಡ ಅವರವರನ್ನ ಸಿದ್ಧಪಡಿಸ್ತಾ ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదే విషయం మనం అపోస్తలుల ఒక 9వ అధ్యాయంలో కూడా చూడొచ్చు. ಮತ್ತೆ ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯ 9ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇದೇ ವಿಷಯವನ್ನು ನಾವು ನೋಡಬಹುದು. సౌల్కి దర్శనం వచ్చింది. సౌలునికి దర్శన ಬಂತು. అననీయాస్ ఒక వ్యక్తి వచ్చి నీ మీద ప్రార్థన చేస్తాడని నీకు కళ్ళు వస్తాయని. అనನೀಯ ಎನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನೆ, ಆಗ ನಿನಗೆ ಕಣ್ಣುಗಳು ಅಥವಾ ದೃಷ್ಟಿ ಬರ್ತದೆ ಎಂಬುದಂತ ದರ್ಶನ ಬಂತು. అయితే ఈయన ఎవరిని పంపించలేదు అననీయని తీసుకురమ్మని. ಆದ್ರೆ అనನೀಯನ ಕರೆದುಕೊಂಡು ಬಾ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಸೌಲನು ಯಾರನ್ನೂ ಕಳಿಸ್ಲಿಲ್ಲ. అదే సమయంలో దేవుడు అననీయకు దర్శనం ఇచ్చినాడు. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ದೇವರು అననీಯನಿಗೆ ದರ್ಶನ ಕೊಟ್ಟ. నువ్వు వెళ్ళి ఇక్కడ సౌల్ అనే వ్యక్తి ఉన్నాడు, పోయి ప్రార్థన చెయ్యి. ನೀನು ಹೋಗಿ ಇಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಸೌಲು ಎನ್ನುವಂತ ವ್ಯಕ್ತಿ ಇದ್ದಾನೆ, ಆತನಿಗಾಗಿ ನೀನು ಹೋಗಿ ಪ್ರಾರ್ಥಿಸು ಅಂತ ಹೇಳ್ದ. అర్థం చేసుకోండి, దర్శనం వచ్చినప్పుడు 2 సైడ్ కి దర్శనం వస్తుంది. ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ರಿ, ದರ್ಶನ ಬಂದಾಗ 2 ಕಡೆನೂ ದರ್ಶನ ಉಂಟಾಗ್ತದೆ. ఇక్కడ దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఇక్కడ కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఈ 2 కలిపితే ఒకటే మెసేజ్ ఉంటది. ನೋಡ್ರಿ, ದೇವರು ಇಲ್ಲಿನೂ ದರ್ಶನ ಕೊಡ್ತಾನೆ, ಅಲ್ಲಿ ಕೂಡ ದರ್ಶನ ಕೊಡ್ತಾನೆ. ಅವೆರಡನ್ನು ಕೂಡಿಸಿದಾಗ ಒಂದೇ ಒಂದು ಅರ್ಥವು, ಆ 2 ದರ್ಶನಗಳಿಗೆ ಒಂದೇ ಅರ್ಥವು ಇರ್ತದೆ. ఇప్పుడు చాలా ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ పాస్టర్స్ టీవీలో వేరే వేరే ప్లేస్ లో మనం చూస్తున్నాం. ನೋಡ್ರಿ, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಬಹಳಷ್ಟು ಸುಳ್ಳು ಬೋಧಕರನ್ನ, ತಪ್ಪಾದ ಬೋಧಕರನ್ನ ಟಿವಿಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ.
నాకు దర్శనం వచ్చింది, నేను ఇది చెయ్యాలి, నేను జెరూసలేం పోవాలి, మీరు నాకు 10,000 పంపియండి, 5,000 పంపియండి అని ఈ అనౌన్స్‌మెంట్స్ వస్ತಾ ఉంటాయి టీవೀలలో. ಟಿವಿಗಳಲ್ಲಿ ಇಂಥ ರೀತಿಯ ಅನೌನ್ಸ್‌ಮೆಂಟ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಏನಂತಂದ್ರೆ, ಸ ನಾನು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೋಗ್ಬೇಕಂತ ದರ್ಶನ ಬಂದಿದೆ. ನೀವು ನನಗೆ 5,000ನೋ 10,000ನೋ ಕಳಿಸ್ರಿ ಅನ್ನುವಾಗೆ ಅವರು ಅನೌನ್ಸ್‌ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ఆ! అని అనేక విశ్వాసులు ఆళ్ళు ఎంతో ఉద్రేకంతో డబ్బులిస్తున్నారు. ಒಂದು ಬಹಳಷ್ಟು ವಿಶ್ವಾಸಿಗಳು ಅದನ್ನ ಕೇಳ್ಬಿಟ್ಟು ಅವರು ಉದ್ರೇಕಕ್ಕೊಳಗಾಗಿ ಹಣವನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు నీతో మాట్లాడుతుండా? ದೇವರು ನಿನ್ನೊಂದಿಗೆ ನಿಜವಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನಾ? నీకు చెప్పిండా 10,000 పంపియమని? ದೇವ್ರು ನಿನಗೇನಾದ್ರೂ ಹೇಳಿದ್ನಾ? ಅವ್ರಿಗೆ 10,000 ಕಳಿಸು ಅಂತ ಹೇಳಿದ್ನಾ? లేకపోతే మీరు చెయ్యొద్దు. ಆ ಥರ ಏನಿಲ್ಲ ಅಂದ್ರೆ ನೀವು ಮಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ, ಕಳ್ಸಕ್ ಹೋಗ್ಬೇಡ್ರಿ. బాహామస్‌లో నేనొక పర్సన్ కలిసినాను. ಬಹಾಮಸ್ ಎನ್ನುವಂತ ಪ್ರಾಂತ ನಾನಿದ್ದಾಗ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾನು ಭೇಟಿಯಾಗಿದೆ. ఆయన సౌత్ ఆఫ్రికన్ పర్సన్. ಆತನು ಸೌತ್ ಆಫ್ರಿಕಾ ದೇಶಕ್ಕೆ ಸೇರಿದವನು. వాళ్ళ నాయన ఇండియాలో, మధ్యప్రదేశ్‌లో మిషనరీ లాగా వర్క్ చేస్తున్నాడు. ಅವರ ತಂದೆ ಭಾರತದಲ್ಲಿ ಮಧ್ಯಪ್ರದೇಶ ಅನ್ನುವಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಒಬ್ಬ ಮಿಷನರಿಯಾಗಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದಾನೆ. ఆ! ఈ యొక్క వ్యక్తి న్యూయార్క్‌లో టైమ్ స్క్వేర్ దగ్గర ఉంటున్నాడు. ಮತ್ತೆ ಈ ವ್ಯಕ್ತಿ ನ್ಯೂಯಾರ್ಕ್ ಎನ್ನುವಂಥ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಟೈಮ್ ಸ್ಕ್ವೇರ್ ಎನ್ನುವಂಥ ಏರಿಯಾದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. బాహామస్‌కొచ్చి అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడిండు, నేను ఇక్కడికి పోవాలి, నాకు ఇంత డబ్బులు ఇయ్యండి అనేసి అందరిని అడుగుతా ఉన్నాడు. ಆದ್ರೆ ಈತನು ಬಾಮಸ್ ಎನ್ನುವಂಥ ಪ್ರಾಂತಕ್ಕೆ ಬಂದು ಅಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಇಂಥ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾನೆ, ನೀವೆಲ್ಲರೂ ನನಗೆ ಹಣ ಸಹಾಯ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲರನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. వీళ్ళంతా దొంగలు. ನೋಡ್ರಿ, ಇಂಥವ್ರೆಲ್ಲರೂ ಕೂಡ ಕಳ್ಳರು. దేవుని పేరు చెప్పుకొని దొంగతనం చేస్తున్నారు. ಅಂದ್ರೆ ದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳ್ಕೊಂಡು ದರೋಡೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. మీకు దేవుడు చెప్పకపోతే మీరు ఇలాంటి దీంట్లో మీరు పాల్గొనొద్దు. ದೇವ್ರು ನಿಮಗೆ ಹೇಳದೆ ಹೋದ್ರೆ ಇಂಥ ವಿಷಯಗಳಲ್ಲಿ ನೀವು ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಅವ್ರಿಗೆ ನೆರವಾಗ್ಲಿ ಸಹಾಯ ಆಗ್ಲಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಮುಂದಾಗ್ಬೇಡ್ರಿ. నేను ఆయనకు చెప్పినాను, నేను ప్రార్థన చేస్తా, దేవుడు నాకు చెప్తే మాట్లాడితే నేను చేస్తా, సాయం చేస్తా అన్న. ನಾನು ಆತನಿಗೆ ಹೇಳಿದೆ, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ, ದೇವ್ರು ನನಗೆ ಹೇಳುವುದಾದ್ರೆ ಮಾತ್ರ ನಾನು ಸಹಾಯ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದೆ. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు దర్శనాలు, విజన్స్ అని అనేక మంది వాళ్ళకు విశ్వాసం పోగొట్టుకుంటున్నారు. ಬಹಳ ಜಾಗೃತಿ ಆಗಿರ್ರಿ. ಈ ದಿನ ಬಹಳಷ್ಟು ಮಂದಿ ದರ್ಶನಗಳಾಯ್ತು ಅಂತೇಳಿ ಬಹಳಷ್ಟು ಜನ ಮೋಸದಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. పోవద్దు. మీ దగ్గర బైబిల్ ఉంది, మీకు సంఘం ఉంది, దేవుడు మీతో మాట్లాడతాడు ఆ 2 స్థలాల నుంచి. ನೋಡ್ರಿ, ಇವತ್ತು ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಬೈಬಲ್ ಇದೆ, ಮತ್ತೆ ಸಭೆ ಇದೆ, ಮಂದಿರ ಇದೆ. ದೇವರು ಈ 2 ಸ್ಥಳಗಳಿಂದ ತನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ಮಾತನಾಡ್ತಾನೆ ಒಟ್ಟಿಗೆ. ఇప్పుడు పేతురుకు వచ్చిన దర్శనంలో ఒక వింతైన దర్శనం అది. ಈಗ ಪೇತ್ರನಿಗೆ ಬಂದಂತ ದರ್ಶನ ಅದು ವಿಚಿತ್ರವಾದಂತದ್ದಾಗಿತ್ತು. ఈ యొక్క బెడ్షీట్ లో 4 దిశాలు అని ఉంది. ನೋಡ್ರಿ, ಆ ಒಂದು ಹಿಡಿದು ಬಂದಂತ ಜೋಳಿಗೆ ಅಂತ ಹೇಳ್ತೀವ, ಆ ಜೋಳಿಗೆ ಅದು 4 ದಿಕ್ಕಿನ ಕಡೆಗೆ, ಅದು 4 దిక్కులు అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, 4 ಮೂಲೆಗಳು ಅದು ಉಳ್ಳದ್ದಾಗಿತ್ತು. ಅಂದ್ರೆ ಉತ್ತರ, ದಕ್ಷಿಣ, ಪೂರ್ವ, ಪಶ್ಚಿಮ ಎಂಬುದಾಗಿ. ఇప్పుడు ఈ షీట్ ఎందుకు రావాలి ఈయనకి? ಮತ್ತೆ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾಕೆ ಈ ಒಂದು ದರ್ಶನ ಉಂಟಾಗಬೇಕಾಗಿತ್ತು? పేతురు ఇంత ముందు కూడా ఇలాంటి షీట్ చూస్తున్నాడు. ಪೇತ್ರನು ಇದಕ್ಕೂ ಮುಂಚೆ ಕೂಡ ಇಂಥ ಒಂದು ಸಂಗತಿಯನ್ನ ನೋಡಿದ್ದ. ఎక్కడ చూసినాడు? లూకా 24:12లో. ಲೂಕನ ಸುವಾರ್ತೆ 24ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನದಲ್ಲಿ. చదవండి ఎవరైనా. ಯಾರು ನೋಡ್ರಿ? ಲೂಕ 24:12. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరుగెత్తుకుని పోయి వంగి చూడగా 4 బట్టలు మాత్రము విడిగా కనపడెను. అక్కడ బెడ్షీట్. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఇక్కడ బెడ్షీట్ లో ప్రభు లేడు. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಇರುವಂತ ಹೊದಿಕೆಯಲ್ಲಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಇಲ್ಲ. ఇప్పుడు మళ్ళీ ఇంకో దర్శనం ఆయన ఏంటంటే, ఇక్కడ ఒక బెడ్షీట్ లో ఈ దుప్పట్లో
జంతువులు ఉన్నాయి, జీవ జంతువులు ఉన్నాయి. ಆದ್ರೆ ಮತ್ತೊಂದು ಈಗ ಉಂಟಾಗಿರುವ ದರ್ಶನದಲ್ಲಿ ಆತ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಆ ಜೋಳಿಗೆ ಅಂದ್ರೆ ಒಂದು ಬಟ್ಟೆ ಉಪಾದಿನಿ ಇದೆ, ಹೊದಿಕೆ, ಅದರಲ್ಲಿ ಎಲ್ಲ ರೀತಿಯ ಜೀವರಾಶಿಗಳಿವೆ. ఇది పేతురుకే కనబడ్డది. ಇದು ಪೇತ್ರನಿಗೆ ಕಾಣಿಸ್ತಿದೆ. ఫస్ట్ టైం ఏమో ఖాళీగా ఉంది, ಮೊದಲನೇ ಸಾರಿ ಕಂಡಾಗ ಅಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರೋದು ಖಾಲಿಯಾಗಿತ್ತು. సెకండ్ టైం చూస్తేనే ఇందులో జంతువులు ఉన్నాయి. ಎರಡನೇ ಸಾರಿ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಆ ಒಂದು ಇದರಲ್ಲಿ ಎಲ್ಲ ರೀತಿಯ ಜೀವರಾಶಿಗಳಿವೆ. అర్థం ఏంటంటే ಅರ್ಥವೇನಂತಂದ್ರೆ, ఈయన చూడాల్సినది, ఈయన అనుకుంటున్నది దేవుడు ఎక్కడుండు అని మొదటిసారి చూస్తున్నాడు. ಈತನು ನೋಡ್ಬೇಕಾಗಿರುವಂತದ್ದು ದೇವರು ಎಲ್ಲಿದ್ದಾನೆ ಅನ್ನುವಂಥದ್ದು, ಅದು ಮೊದಲನೇ ಸಾರಿ ಆತನ ನೋಡಿದಂಥದ್ದಾಗಿದೆ. ఆయన ప్రభు పైన వెళ్ళేసి అక్కడ పరిచారం చేస్తున్నాడు. హిబ్రూ గ్రంథంలో చూస్తున్నాం యాజకత్వం. ಮತ್ತೆ ಇಬ್ರಿಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡುವ ಪ್ರಕಾರ ಯೇಸು ಸ್ವಾಮಿ ತಿರುಗಿ ಎದ್ದ ನಂತರ ಆತನು ಪರಲೋಕಕ್ಕೆ ಏರಿ ಅಲ್ಲಿ ಯಾಜಕೋದ್ಯೋಗವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. తర్వాత ఇప్పుడు ఆయన ఒక నూతన పని, అంటే ఈ జంతువులు ఉన్నది, ఏ జంతువులు, ఈయన తినకూడని జంతువులు ఆడ మెన్షన్ అయి ఉంది. ನೋಡ್ರಿ, ಈಗ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ ದರ್ಶನದಲ್ಲಿ ಆತನು ಊಟ ಮಾಡಲಾರದಂತ ಮಾಡಕೂಡದಂತ ಒಂದು ಜೀವಿಗಳು ಕೂಡ ಇದಾವೆ. అయితే ఈ జంతువులు పేతురు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు ఇవి నేను తినలేదు, నేను తినాను అంటున్నాడు. ಆದ್ರೆ ಪೇತ್ರನು ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಇವು ನನಗೆ ನಿಷಿದ್ಧ, ಯಾವತ್ತೂ ನಾನು ಊಟ ಮಾಡಿಲ್ಲ, ಇದು ನಾನು ತಿನ್ನಲಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ ప్రభు ఏమంటున్నాడు, ప్రభు పేతురుకు చూపించే దర్శనం ఏంటంటే, నువ్వు ఇక మీదట చూడాల్సింది నీ యొక్క చూపు మార్చుకోవాలి. ನೋಡ್ರಿ, ಅಂದ್ರೆ ಈ ದರ್ಶನದ ಮೂಲಕ ದೇವ್ರು ಪೇತ್ರನೊಟ್ಟಿಗೆ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತಂದ್ರೆ, ಇನ್ನು ಮೇಲೆ ನೀನು ನೋಡುವಂತ ದೃಷ್ಟಿಯನ್ನ ಬದಲಾಯಿಸ್ಕೊಳ್ಬೇಕು ಎಂಬುದನ್ನು ತಿಳಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್, ಚಂಪುకొని ತಿನ್ನು. ಅಲ್ಲಿ ಒಂದು ಸೂಚನೆ, ಮಾಡಬೇಕಾದ ಕೆಲಸ ನೀನು ಕೊಯ್ದು ತಿನ್ನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ದೆ. అంటే అన్యులు ಅಂತಂದ್ರೆ ಅನ್ಯರು, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్ని నలు దిక్కుల నువ్వు అన్యులకి సువార్త ఎప్పుడు పోవాలి. ಅಂದ್ರೆ ಇದ್ರ ಅರ್ಥವೇನಾಗಿತ್ತು, 4 ದಿಕ್ಕುಗಳಲ್ಲಿ ಇರುವಂತ ಎಲ್ಲಾ ಜನಗಳು, ಅವರ ಅನ್ಯ ಜನಗಳು, ಅವರಿಗೆ ಸುವಾರ್ತೆ ತಲುಪಬೇಕು. 3 సార్లు దర్శనం వచ్చినది పేతురుకి. పేతురునికి 3 సారి ఈ దర్శన ಬಂತು. 3 సార్లు పేతురు సంభాషణ చేస్తున్నాడు. ಅದು 3 ಸಾರಿ ಕೂಡ ಪೇತ್ರ ಏನ್ ಮಾಡಿದ, ಆತನ ಸಂಭಾಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కైసరుకు వచ్చిన దర్శనం ఏంటి? ಕೈಸರನಿಗೆ ಬಂದಂತ ದರ್ಶನವೇನು? అది ఆయనకు ఒక దూత వచ్చి చెప్తున్నాడు. ಅಲ್ಲಿ ಆತನಿಗೆ ದೇವದೂತನು ಬಂದು ಹೇಳ್ದ. అది ఎవరు? ఆయన అన్యుడు కాబట్టి, ಆತನು ಅನ್ಯನಾಗಿದ್ದ, ಅದಕ್ಕಾಗಿ. కానీ పేతురు ఎవరు? ఈ విశ్వాసి. ಅದ್ರ ಪೇತ್ರನ ಯಾರು? ಈತನು ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯಾಗಿದ್ದ. విశ్వాసికి దగ్గర దేవుడు దూతను పంపించలేదు. ನೋಡಿ, ವಿಶ್ವಾಸಿ ಬೆಳೆಗೆ ದೇವರು ತನ್ನ ದೂತರನ್ನು ಕಳಿಸಲಿಲ್ಲ, దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడు. ದೇವರೇ ಸ್ವತಃ ದೇವರೇ ಬಂದು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమంటున్నాడు? ఒక స్వరము. ಏನಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ? ಒಂದು ಸ್ವರ, ಒಂದು ವಾಣಿ ಕೇಳಿಸ್ತು. స్వరం వింటున్నాడు, ಸ್ವರವನ್ನ ಕೇಳಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇక్కడ ఇంకోటి ఇంటరాక్షన్ జరుగుతున్నది, ఆ స్వరాన్ని, ఆ దేవునికి పేతురుకి. ಪೇತ್ರನಿಗೂ ಮತ್ತ ಉಂಟಾಗಿರುವಂತಹ ಸ್ವರಕ್ಕೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸಂಭಾಷಣೆ ನಡೀತಾ ಇದೆ. అక్కడ సంభాషణ లేదు అన్యునికి దూతకి. ಅಲ್ಲಿ ಅನ್ಯನಿಗೆ ದೂತನಿಗೆ ಮಧ್ಯೆ ಯಾವ ಸಂಭಾಷಣೆ ಇಲ್ಲ. కానీ ఇక్కడ దేవునికి పేతురుకి సంభాషణ జరుగుతుంది. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮತ್ತು ಪೇತ್ರನಿಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಂಭಾಷಣೆ ನಡೀತಾ ಇದೆ. ఎంత భాగ్యం విశ్వాసులకు, దేవునితో సంభాషణ చేయొచ్చు. ನೋಡ್ರಿ, ವಿಶ್ವಾಸಗಳಿಗೆ ಎಂತ ಒಂದು ಭಾಗ್ಯವಿದೆ, ದೇವರೊಂದಿಗೆ ನಾವು ಸಂಭಾಷಣೆ ಮಾಡಬಹುದು. కానీ అన్యునికి అది లేదు కదా. ಈಗ ಅನ್ಯನಿಗೆ ಅದು ಇಲ್ವಲ್ವಾ? ఇది స్వరం ఏంటి? ಮತ್ತೆ ಈ ಸ್ವರವೇನಿದು? దేవుని స్వరం, ದೇವರ ಸ್ವರ. మొదటి రాజులు 19వ అధ్యాయం 11, 12 వచనాలు. 1ನೇ ಅರಸುಗಳು 19ನೇ ಅಧ್ಯಾಯ 11, 12 ವಚನಗಳು. ಇದೆ. మొదటి రాజులు 19వ అధ్యాయం 11, 12. అందుకు ఆయన, నీవు పోయి పర్వతము మీద
యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. నెమ్మది నిమ్మలంగా ఒక స్వరము. ನೋಡ್ರಿ ನಿಧಾನವಾಗಿ ಮೃದುವಾಗಿ ಮಾತಾಡುವಂತ ಒಂದು ಸ್ವರ. 3 సృష్టిని ధ్వంసం చేసే 3 రకాలు. ಸೃಷ್ಟಿಯನ್ನ ನಾಶ ಮಾಡುವಂತದ್ದು 3 ಸಂಗತಿಗಳು ನೋಡ್ತೇವೆ. ఒకటి భూకంపము, ಒಂದನೇದು ನೋಡುವಾಗ ಭೂಕಂಪ, రెండోది గాలి తుఫాన్లు, ಎರಡನೇದು ಗಾಳಿ ಮತ್ತು ತುಫಾನು, మూడోది అగ్ని, ಮೂರನೇದು ಬೆಂಕಿ. సో ఈ 3 పెద్ద పెద్ద విషయాల్లో దేవుడు లేడు. ನೋಡ್ರಿ ಈ 3 ದೊಡ್ಡ ದೊಡ್ಡ ವಿಷಯಗಳಲ್ಲಿ ಅಲ್ಲಿ ದೇವರು ಇರಲಿಲ್ಲ, ಪ್ರತ್ಯಕ್ಷನಾಗ್ಲಿಲ್ಲ. చిన్నని మెల్లని దృఢమైన స్వరం. ನೋಡಿ ಮತ್ತೆ మృదువాದ మెల్లನೆಯ ఆ ಒಂದು స్వర. అంటే నువ్వు నీ ఇంట్లో నీ యొక్క బెడ్రూమ్ లో లేకపోతే నీకు గదిలో నువ్వు చేస్తున్న ప్రార్థనలో అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు. ನೋಡ್ರಿ ಅಂದ್ರೆ ನೀನು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಕೋಣೆಯಲ್ಲಿ ನೀನು ಮಾಡುವ ಆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಏನಿದೆ ಅಲ್ಲಿ ದೇವರು ಇರ್ತಾನೆ. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కూటమాలు, పెద్ద పెద్ద అల్లరితో ఎన్నో మీటింగ్స్ పెడతాడు. దేవుడు అక్కడ లేడు. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಭೆಗಳು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕೂಟಗಳು, ಏನೋ ಶಬ್ದಗಳು ಅವೆಲ್ಲ ಅಲ್ಲಿ ಇರ್ತದೆ, ಆದ್ರೂ ಅಲ್ಲಿ ದೇವರು ಇಲ್ಲ. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలంటే మెల్లని స్వరంతో మాట్లాడతాడు. ನೋಡಿ ದೇವರು ನಿನ್ನೊಂದಿಗೆ ಮಾತನಾಡಬೇಕಂದ್ರೆ ತನ್ನ ಮೆಲ್ಲನೆಯ ಸ್ವರದ ಮೂಲಕ ಮಾತನಾಡ್ತಾನೆ. ఇప్పుడు మీరు పెద్ద మీటింగ్ జరుగుతున్నది, ఒక 10,000 మంది వచ్చినారు, అక్కడ వెళ్ళినారు అనుకోండి. ನೋಡಿ ದೊಡ್ಡ ಮೀಟಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ, 10,000 ಮಂದಿ ಬಂದಾರೆ, ಜನರು ಇದ್ದಾರೆ, ಅಲ್ಲಿ ನೀವು ಹೋಗಿರೋದು అందరు మాట్లాడుతున్నారు, లేకపోతే గలిబిలిగా ఉంది. ಎಲ್ಲರೂ ಮಾತನಾಡ್ತಿದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದು ರೀತಿಯ ಗಲಿಬಿಲಿ ಇದೆ. మెల్లని స్వరం మాట్లాడితే నీకు దేవుడు మాట్లాడితే నీకు వినబడుతుందా? ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮೆಲ್ಲನೆಯ ಮೃದು ಸ್ವರದಿಂದ ದೇವರು ಮಾತನಾಡೋದಾದ್ರೆ ನಿನಗೆ ಕೇಳಿಸ್ತದ? లేదు. ಇಲ್ಲ. పేతురు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మెల్లని స్వరం వినబడుతుంది. ಪೇತ್ರನು ಕೂಡ ಒಬ್ಬಂಟಿಗನಾಗಿದ್ದು ಆತನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ವೇಳೆ ದೇವರ ಮೆಲ್ಲನೆಯ ಸ್ವರ ಕೇಳಿಸಿತು. ఇప్పుడు రెండోది, పేతురుకి ప్రభు ఏం చూపిస్తున్నాడు, ఈ యొక్క జంతువులను చంపి తిను అని అంటున్నాడు. ಎರಡನೇ ವಿಷಯ ನೋಡ್ತೇವೆ, ಪೇತ್ರನಿಗೆ ಆ ಸ್ವರ ಅಂದ್ರೆ ದೇವ್ರು ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದೆ ಸ್ವರದ ಮೂಲಕ, ನೀನು ಎದ್ದು ಅವ್ರು ಕೊಯ್ದು ತಿನ್ನು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అపోస్తలు 10, 14, 15లో ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 14, 15వ వచనದಲ್ಲಿ, అయితే పేతురు, వద్దు ప్రభువా, సిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసి వాటిని నీవు సిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ಪೇತ್ರನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಸ್ವಾಮಿ ನಿಷಿದ್ಧವಾದ ಯಾವತ್ತು ನನ್ನ ಬಾಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿಲ್ಲ, ನನಗೆ ಇದು ತೆಗೆದುಕೊಳ್ಳಲ್ಲ ಅಂತ ಹೇಳುವಾಗ ಅಲ್ಲಿ ದೇವರ ಸ್ವರ ಕೇಳಿಸ್ತದೆ ಪುನಃ. ಏನಂತಂದ್ರೆ, ದೇವರು ಶುದ್ಧ ಮಾಡಿದ್ದನ್ನ ನೀನು ಅಶುದ್ಧವೆಂಬುದಾಗಿ ಹೇಳ್ಬೇಡ ಎಂಬುದಾಗಿ. ఇక్కడ దేవుడు పేతురు ఒక గర్వాన్ని అంచిస్తున్నాడు. ಇಲ್ಲಿ ದೇವರು ಪೇತ್ರನ ಒಂದು ಗರ್ವವನ್ನ ಆತನು ತೆಗೆದು ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. నేను యూదుడిని, ನಾನು ಒಬ್ಬ ಯಹೂದ್ಯನು, నేను ఇవన్నీ చేయను, ನಾನು ಇವೆಲ್ಲ ಇಂಥದೆಲ್ಲ ನಾನು ಮಾಡಲ್ಲ. ప్రభువే చెప్తున్నాడు నువ్వు ఇది చెయ్యి అని. ಕರ್ತನೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀನು ಹೀಗೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ. నీ యొక్క గర్వము ఇగో ఉంటే దేవుడు నిన్ను వాడుకోడు. ನಿನ್ನೊಳಗೆ ಗರ್ವ ಅಹಂಭಾವ ಇದ್ರೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸುವುದಿಲ್ಲ. దేవుడు స్వరంతో మాట్లాడుతూ నిన్ను కట్ చేస్తూ లేకపోతే నిన్ను అంచిస్తూ దేవుడు చెప్తాడు. అప్పుడే నేను
ವಾಡುకుంటాను. ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ ತನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಮ್ಮಲ್ಲಿರುವಂಥದ್ದನ್ನ ತೆಗೆದು ಹಾಕಿದ ನಂತರನೇ ನಾನು ನಿನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಲೇ ದೇವ್ರು ಹೇಳ್ತಾನೆ. నీ గర్వం పోతేనే నిన్ను సువార్తని వాడుకుంటాను. ನಿನ್ನೊಳಗಿರುವ ಗರ್ವವು ನೀನು ಬಿಟ್ಟಾಗ್ಲೇ ನಿನ್ನನ್ನು ಸುವಾರ್ತೆ ಸೇವೆಯಲ್ಲಿ ಉಪಯೋಗಿಸ್ತೇನೆ. నీ గర్వం పోతేనే నీకు విధేయత వస్తది. ಗರ್ವವು ನಿನ್ನಿಂದ ತೊಲಗಿದಾಗಲೇ ನಿನಗೆ ವಿಧೇಯತೆ ಬರ್ತದೆ. మన ఒక గర్వాన్ని ప్రభువులో మనం అణచివేసుకోవాలి. ನಮಗಿರುವ ಗರ್ವವನ್ನ ನಾವು ಕರ್ತನಲ್ಲಿ ಅದನ್ನ ತೆಗೆದುಹಾಕೋಬೇಕು. అప్పుడు దేవుడు మన ద్వారా ఆయన నామానికి హెచ్చింపబడుతుంది. ಆಗ ದೇವರ ನಾಮವು ನಮ್ಮಲ್ಲಿ ಮತ್ತು ನಮ್ಮ ಮೂಲಕ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗ್ತದೆ. ఇప్పుడు అనేక మంది మాట్లాడతారు, మనం ఈ యొక్క భోజన విషయంలో కొన్ని జంతువులు తినొద్దని ఉంది కదా పాత నిబంధనలు, ఇవి తినొచ్చా లేదా అని. ಮತ್ತೆ ಇವಾಗ ಕೆಲವರು ಮಾತನಾಡ್ತಾರೆ, ನೋಡ್ರಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಇಂಥ ಕೆಲವು ಜಂತುಗಳನ್ನ ತಿನ್ನಬಾರ್ದಂತ ಇದೆಯಲ್ಲ, ಮತ್ತೆ ಈಗ ನಾವು ತಿನ್ಬೋದಾ ತಿನ್ನಬಾರ್ದ ಅಂತ ಮಾತಾಡ್ತಾರೆ. మీరు 2 ವಿಷಯಾలు ఇక్కడ చూడొచ్చు. ನೀವು 2 ವಿಷಯಗಳನ್ನ ಇಲ್ಲಿ ನೋಡಬಹುದು. ఫస్ట్ తిమోతి 4:4-5 చదవండి. 1 ತಿಮೋತಿ 4ನೇ ಅಧ್ಯಾಯ 4-5 ವಚನ ಹೌದ್ರಿ. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. తర్వాత రోమం 14 అధ్యాయం మొత్తం అధ్యాయం మీ తర్వాత సమయంలో చదువుకోండి. ಅನಂತರ ರೋಮ 14ನೇ ಅಧ್ಯಾಯ ನಿಮಗೆ ಬಿಡುವ ಸಮಯದಲ್ಲಿ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ಅಧ್ಯಾಯವನ್ನು ಓದ್ರಿ. ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నాడంటే దేవుడు దీని పరిశుద్ధంగా చేసిన దాన్ని మీరు తినొచ్చు. ಅಂದ್ರೆ ದೇವರು ಶುದ್ಧ ಮಾಡಿದ್ದನ್ನ ನೀವು ತಿನ್ನಬಹುದು. మనం 1 కొరింథీ 11:23 నుంచి మనం రొట్టె విరిచటంలో మనం ఒక లేఖన చదువుతాం. 1 ಕೊರಿಂಥೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನದಲ್ಲಿ ಕರ್ತನ ಭೋಜನ ವಿಷಯದಲ್ಲಿ ಒಂದು ವಚನವನ್ನ ನಾವು ಓದ್ತೇವೆ. ఏమని చదువుతామంటే దిస్ ఇస్ అ న్యూ కవెనెంట్ అని చదువుతాం. ಅಲ್ಲಿ ಏನು ಓದ್ತೇವೆ ಅಂದ್ರೆ ಇದು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಎಂಬುದಾಗಿ ಓದ್ತೇವೆ. కొత్త నిబంధన, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ. కొత్త నిబంధన ఇది 25వ వచనంలో ఉంది. ಇದು ಅಲ್ಲಿನ 25ನೇ ವಚನದಲ್ಲಿದೆ. కొత్త నిబంధనలో విశ్వాసులందరూ వచ్చినారు. ನೋಡಿ, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳೆಲ್ಲರೂ ಬಂದಿದ್ದಾರೆ. ఆ కొత్త నిబంధన విశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నేను అన్ని పరిశుద్ధపరిచినాను, మీరు ప్రార్థన చేసి తినండి. ಇಲ್ಲಿ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಬಂದಾಗ ದೇವರು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಹೇಳುವಂಥದ್ದು ಏನಂದ್ರೆ, ನಾನು ಎಲ್ಲವನ್ನೂ ಶುದ್ಧ ಮಾಡಿದ್ದೇನೆ, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನಾ ಪೂರ್ವಕವಾಗಿ ಊಟ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ. ఇది గలతీయ 2వ అధ్యాయంలో కూడా రాసింది అంటే రక్తంతో కలిపి భోజనం చేసిన దాన్ని తినద్దు. ಒಂದು ಗಲಾತ್ಯ 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಇದು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ರಕ್ತದಿಂದ ಕೂಡಿದ ಮಾಂಸವನ್ನು ನೀನು ತಿನ್ನಬೇಡ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. నీకు ఒకవేళ వెజిటేరియన్ అనుకోండి, ಒಂದು ವೇಳೆ ನೀನು ಸಸ್ಯಾಹಾರಿ ಆಗಿದ್ಯಾ ಅಂತ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ. నువ్వు అనుకోకుండా ఇది పన్నీర్ అనుకొని చికెన్ తిన్నావు అనుకోండి. ನೋಡ್ರಿ, ನೀವು ಅನ್ಕೊಂಡಿದ್ದಂಗೆ ಚಿಕನ್ ಪನ್ನೀರ್ ಅಂತ ಅನ್ಕೊಂಡು ತಿನ್ಬಿಟ್ಟಿ ಅನ್ಕೊಂಡ್ರೆ నీకేం కాదు, ನಿನಗೇನಾಗಲ್ಲ. ఎందుకంటే అదొక నీకు ఫీలింగ్ అంతే. ಅದು ನಿನಗೇನೋ ಒಂದು ಫೀಲಿಂಗ್ ಅಷ್ಟೇ ಆಗ್ಲಿ, ಅದು ನಿನಗೆ ಅನಿಸಿಕೆ ಅಷ್ಟೇ ಆಗ್ಲಿ, ನಿನಗೇನಾಗಲ್ಲ. కానీ ఇది నేను ఎప్పుడు తినలేదు, ఇది నేను చెయ్యను, ఇది తప్పు అని అనుకోవద్దు. ನಾನು ಯಾವಾಗ ತಿಂದಿಲ್ಲ, ಆದ್ರೆ ತಿಂದ್ಬಿಟ್ಟೆ ಇದು ತಪ್ಪು ನಾನು ಮಾಡಿದೆ ಅಂತ ಯಾವತ್ತೂ ನಾನು ಅಂದ್ಕೋಬೇಡ. చాలా మంది పాస్టర్లు అంటే మనం పోర్క్ తినద్దు అని అంటారు. ಬಹಳಷ್ಟು ಮಂದಿ ಪಾಸ್ಟರ್ ನೋಡುವಾಗ ಈ ಹಂದಿ ಮಾಂಸವನ್ನ ತಿನ್ಬಾರ್ದು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ. కానీ 1 తిమోతి 4:5 వచనంలో ఏముంది, ఏదైనా సరే మీరు ప్రార్థన చేసి తినొచ్చు అని ఉంది. ಆದ್ರೆ 1 ತಿಮೋತಿ 4ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವೇನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, 4-5 ವಚನದಲ್ಲಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಆಹಾರವು ಶುದ್ಧವಾಗುತ್ತೆ, ಆದ್ರಿಂದ 1 కొరింథీలో రాసి ఉంది, ఒకవేళ నేను పోర్క్ తింటున్నా అనుకోండి, ఒక వ్యక్తి వచ్చినాడు, ఆయనకు పోర్క్ తినడానికి ఇష్టం లేదనుకోండి, 1 ಕೊರಿಂಥದಲ್ಲಿ ಮಾತು ನೋಡ್ತೇವೆ. ಸೊ ನಾನು ಒಂದು ಆಹಾರವನ್ನ ಸೇವಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ತಿಳ್ಕೊಡ್ರಿ, ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಬಂದಿದ್ದಾನೆ, ನಾನು ಸೇವಿಸುವಂತ ಆಹಾರ ಆತನಿಗೆ ಅದು ಇಷ್ಟ ಇಲ್ಲ.
అప్పుడు నేను అది ತಿನ್ನೋದು. ఆయనతో ಕೂಡುన్నప్పుడు ತಿನ್ನೋದು. ಮತ್ತು ಆತನೊಂದಿಗೆ ನಾನು ಸ್ನೇಹ ಮತ್ತೆ ಬೆಳೆಸಬೇಕು ಇವಾಗ. ಆದ್ರೆ ಇದು ಅಭ್ಯಂತರವಾಗಬಾರ್ದು. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಂತ ವ್ಯಕ್ತಿ ಎದುರುಗಡೆ ನಾನು ಇದನ್ನು ತಿನ್ನಬಾರ್ದು. నేను ఆయన అఫెండ్ చేయదు. ನಾನು ఆతనನ್ನ బాధకి గురి ಮಾಡಬಾರ್ದು. కానీ మనం ఇలాంటి ఆచారాలు పేతురు ఇక్కడ చూపిస్తుంది కదా, నేను చెయ్యను, నేను యూదుడిని అని అది తీసేయాలి. ಆದ್ರೆ ನಮ್ಮ ಒಳಗಡೆ ಅಂತ ಒಂದು ನಾನು ಇದು ಮಾಡಕೂడದು ಅಂತ ಮುಟ್ಟಬಾರ್ದು ಅಂಥದ್ದು ಏನು ಆಲೋಚನೆ ಇದೆಯೋ ಸೊ ಅಂಥದ್ದನ್ನು ನಾವು ತೆಗೆದು ಹಾಕಬೇಕು. దేవుడు ఏం క్లియర్గా చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధంగా చేసిన దాన్ని మీరు దీన్ని తృణీకరించద్దు. ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನಂದ್ರೆ ನಾನು ಶುದ್ಧ ಮಾಡಿದ್ದನ್ನ ನೀನು ಅಲ್ಲಗಡೆಯಬೇಡ. నీకు తినాలనిపిస్తే తిను. ನೀನು ತಿನ್ಬೇಕಂತ ಅನಿಸಿದ್ರೆ ನೀನು ತಿನ್ಬೋದು. నేను విశ్వాసిగా అయిన తర్వాత మా యొక్క మత ప్రకారం అన్నస పండు తినద్దు అని మా ఇంట్లో ఒక ರೂಲ್ ఉంది. ನೋಡ್ರಿ, ನಾನು ವಿಶ್ವಾಸಿ ಆದ ನಂತರ ಏನಾಯ್ತಂದ್ರೆ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ಪದ್ಧತಿ ಇತ್ತು. ಹಲಸಿನ ಹಣ್ಣು ತಿನ್ನಬಾರದು ಎನ್ನುವಂತ ಒಂದು ಪದ್ಧತಿ. జాక్ ఫ్రూట్ అది తినొద్దని మా ఇంట్లో ఈ యొక్క హిందూ సంస్థ వాళ్ళు తినొద్దు అని ఒక రూల్ ఉంది. ಮತ್ತೆ ಹಿಂದೂಗಳಾಗಿದ್ದವರು ಒಂದು ಹಲಸಿನ ಹಣ್ಣು ತಿನ್ನಬಾರ್ದು. ಅವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಒಂದು ಪದ್ಧತಿ ಇತ್ತು. ముట్టను కూడా ముట్టద్దు, ಅದನ್ನ ಮುಟ್ಟಬಾರ್ದು. కానీ నేను ప్రభు నమ్మిన తర్వాత జాక్ ఫ్రూట్ వెళ్ళి ప్రాంచిస్ తిన్నాను. ಆದ್ರೆ ಏನಾಯ್ತು, ನಾನು ಯೇಸು ಸ್ವಾಮಿ ನಂಬಿದ ನಂತರ ಆ ಹಲಸಿನ ಹಣ್ಣು ನಾನು ತೆಗೆದುಕೊಂಡು ತಿಂದೆ. ఏది చేసినా దేవునికి మహిమ రావాలి. ನೋಡಿ, ನಾವು ಏನು ಮಾಡಿದ್ರು ಅದ್ರ ಮೂಲಕ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವಂತದ್ದಾಗಿರಬೇಕು. ఇప్పుడు పేతురుకి ఈ యొక్క 3 సార్లు ఈ యొక్క దర్శనం వచ్చిన తర్వాత పేతురు గ్రహించినాడు, ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా ఆయనకు 3 సార్లు దేవుడు మాట్లాడిండు. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನಿಗೆ 1 ಸಾರಿ ಇಲ್ಲ 3 ಸಾರಿ ಕೂಡ ದೇವರು ಪೇತ್ರನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾನೆ. యోహాను సువార్త 21 అధ్యాయంలో ఉంది, అక్కడ ఉంది. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 21ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅಲ್ಲಿದೆ. 15, 16, 17 వచనాల్లో ఉన్నాయి. 15, 16, 17 వచనాಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 3 సార్లు చెప్పిండు, నా ఒక గొర్రెలని నువ్వు కాయి, ఫీడ్ మై ల్యాంబ్స్, ఫీడ్ మై షీప్ అంటాడు. ಅಲ್ಲಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ನನ್ನ ಕುರಿಗಳನ್ನ ನೀನು ಮಂದೆನ ಮೇಯಿಸು, ಮಂದೆನ ಕಾಯಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. ఇది రెండోసారి ఆయనకు కన్ఫర్మేషన్. ಇದು 2ನೇ ಸಾರಿ. ನೋಡ್ರಿ, ಆತನಿಗೆ ಮನವರಿಕೆ ಮತ್ತೆ ದೇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. 3 సార్లు దేవుడు మాట్లాడి 3 ಸಾರಿ అతను ಇಲ್ಲಿ ಕೂಡ మాట్లాడిದ್ದು ನೋಡ್ತೇವೆ. ఎందుకంటే దేవుడు ఏమంటాడంటే, నేను చెప్పేది నువ్వు చెయ్యి. ದೇವರು ಹೇಳ್ತಾನೆ, ನಾನು ಹೇಳುವಂಥದ್ದನ್ನ ನೀನು ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. 3 సార్లు పడిపోయినావు, అక్కడనే నువ్వు తిరిగి నిలబడాలి, మళ్ళీ నిలబడి నా గురించి పని చేయాలి. 3 ಬಾರಿ ನೀನು ಬಿದ್ದು ಹೋಗಿದ್ಯಾ, ಆದ್ರೆ ಅಲ್ಲಿಂದನೇ ನೀನು ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು, ಮತ್ತೆ ನಿಂತ್ಕೊಂಡು ನನ್ನ ಕೆಲಸವನ್ನು ನೀನು ಮಾಡಬೇಕು. ఇప్పుడు ఈయన ఒక దర్శనం అయిపోగానే ఆ గేట్ దగ్గర వాళ్ళు వచ్చినారు. ನೋಡಿ, ಇಲ್ಲಿ ಏನಾಯ್ತು, ಈ ದರ್ಶನ ಮುಗಿತಾ ಇರ್ಲಿಕ್ಕೇನೆ ಆ ಕೊರ್ನೆಲನ್ನು ಕಳಿಸಿದಂತ ಇಬ್ರು ಮನುಷ್ಯರು ಆ ಮನೆ ಬಾಗಿಲು ತಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఎన్ని గంటలకు వచ్చిండ్రు? ಅವ್ರು ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ? 12 గంటలకు వచ్చిండ్రు. 12 ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డే కొర్నేలికి విజన్ వచ్చింది, అపోస్తలుల 10వ అధ్యాయం 3, 7, 8 వచనాల్లో. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 3ನೇ ವಚನ ನೋಡೋ ಪ್ರಕಾರ ಕೊರ್ನೆಲನಿಗೆ ಆ ಮೊದಲನೇ ದಿನ ದರ್ಶನ ಬಂತು. రెండో దినంలో 2ನೇ ದಿನದಲ್ಲಿ అపోస్తలుల 10వ అధ్యాయం 9వ వచనం, 17వ వచనంలో వాళ్ళు ప్రయాణించినారు. ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 10ನೇ ಅಧ್ಯಾಯ 9ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಅವರು ಪ್ರಯಾಣವನ್ನು ಬೆಳೆಸಿದ್ರು. ఇప్పుడు వాళ్ళు వచ్చిన టైంలో కరెక్ట్గా, అంటే 2 days అయింది. పొద్దున్న మొదలైన వాళ్ళు సెకండ్ డే వాళ్ళు 12 గంటలకు పేతురు దర్శనం అప్పుడు వీళ్ళు ఇక్కడ ఇంటికి చేరుకున్నారు. ನೋಡ್ರಿ, ಅವರು ಬಿಟ್ಟು ಎರಡನೇ ದಿನ ಈಗ ಅವ್ರು ಸರಿಯಾಗಿ ಪೇತ್ರನಿಗೆ ದರ್ಶನ ఉంటుంది ಅದೇ ಸಮಯಕ್ಕೆ ಅವರು ಆ ಮನೆ ಬಾಗಿಲ ಹತ್ರ ಸೇರಿದ್ದಾರೆ. ఎంత కష్టపడి వాళ్ళు వచ్చినారు. ಅವ್ರು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಅಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದಾರೆ ನೋಡ್ರಿ. దేవునికి విధేయత చూపించి వచ్చినారు. ದೇವರಿಗೆ ಅವರು ವಿಧೇಯತೆ ತೋರಿಸುವವರಾಗಿ ಬಂದಿದ್ದಾರೆ. ఇక ఈ రోజు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే,
ಇವತ್ತು ನಾವು కలుసుకున్నంత ఆత్మీయ పాఠ ಏನಂತಂದ್ರೆ దర్శనం, కలలు అన్నిళ్ళకు దేవుడు చూపించి వాడుకుంటాడు ఆయన దగ్గర మార్చుకోవడానికి, లేకపోతే ఆయన ఆకర్షించుకోవడానికి. ಮತ್ತೆ ಅನ್ಯರನ್ನ ಮಾರ್ಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ತನ್ನ ಬಳಿಗೆ ಅವ್ರನ್ನ ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ದೇವರು ಕನಸು ಮತ್ತು ದರ್ಶನಗಳ ಮೂಲಕ ಅದನ್ನು ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ. మనం దాని వెంక పరిగెత్తద్దు. ನಾವು ಅವುಗಳ ಹಿಂದೆ ಓಡಬಾರ್ದು. విశ్వాసులకు దేవుడు మాట్లాడే సాధనం ఏంటంటే బైబిల్. ವಿಶ್ವಾಸಿಗಳಾದವರಿಗೆ ದೇವರು ಮಾತನಾಡುವಂತ ರೀತಿ ಯಾವುದ್ರ ಮೂಲಕ ಅಂತಂದ್ರೆ ಅದು ವಾಕ್ಯದ ಮೂಲಕ, ಬೈಬಲ್ ಮೂಲಕ. తర్వాత ప్రార్థన ద్వారా దేవుడు మెల్లని స్వరం వినిపిస్తాడు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ತನ್ನ ಒಂದು ಮೃದುವಾದ ಸ್ವರವನ್ನು ನಮಗೆ ಕೇಳಿಸ ಮಾಡ್ತಾನೆ. తర్వాత మనకు విధేయత ఉండాలి, గర్వం ఉండొద్దు. ಮತ್ತೆ ನಮ್ಮೊಳಗೆ ವಿಧೇಯತೆ ಇರಬೇಕಾದ್ರೆ ಗರ್ವ ಇರಬಾರ್ದು. విశ్వాసం ఉండాలి, ವಿಶ್ವಾಸ ಇರಬೇಕು. దర్శనం వస్తే రెండు సైడ్ లో అదే దర్శనం వస్తుంది. ದರ್ಶನ ಬಂದಾಗ ಎರಡು ಕಡೆನೂ ಒಂದೇ ರೀತಿಯ ಅರ್ಥ ಕೊಡುವ ದರ್ಶನ ಬರ್ತದೆ. దొంగ పాస్టర్ల నుంచి మనం తప్పించుకోవాలి. ಮತ್ತೆ ಸುಳ್ಳು ಬೋಧಕರು, ಕಳ್ಳ ಬೋಧಕರಿಂದ ನಾವು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬೇಕು. వాళ్ళు మనల్ని మోసపరుస్తారు, ಅವರು ನಮ್ಮನ್ನ ಮೋಸ ಮಾಡ್ತಾರೆ. మంచి మంచి మాటలు చెప్తూ మోసపరుస్తారు. ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಹೇಳ್ತಾ ಅವರು ಮೋಸ ಮಾಡ್ತಾರೆ. సాతాను కూడా మోసకాడే, సైతాను కూడా ವಂಚಕನೇ. వీళ్ళు మోసం చేసి వాళ్ళ ఒక సంస్థలు వాళ్ళు కట్టుకుంటూ పోతారు, కానీ దేవుని రాజ్యం కట్టరాలు. ಆ ರೀತಿ ಅವರು ಮೋಸದ ಮಾತುಗಳು ಮಾತನಾಡ್ತಾ ತಮ್ಮ ಸಂಸ್ಥೆನ ಕಟ್ತಾ ಹೋಗ್ತಾರಾಗ್ಲಿ, ಅವರು ದೇವರ ರಾಜ್ಯವನ್ನ ಕಟ್ಟೋದಿಲ್ಲ. మనం అలాంటి చిక్కుల్లో పడద్దు. ಅಂತ ಒಂದು ಈ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಬೀಳಬಾರ್ದು. ఇంకోటి చివరిగా ఆహార విషయంలో మనం ఎలాంటి పాత నిబంధన దానికి మనం ఫాలో కావద్దు. ಆಹಾರ ವಿಷಯಕ್ಕೆ ಬಂದಾಗ ನಾವು ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯ ಪದ್ಧತಿಯನ್ನ ಅನುಸರಿಸಬಾರದು. మనం న్యూ కవెనెంట్ లో ఉన్నాం. ನಾವು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿದ್ದೇವೆ. న్యూ కవెనెంట్ ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు, ప్రార్థన చేసుకొని తినండి. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿ ನಿಮ್ಮ ಎದುರಿಗೆ ಬಂದಂತ ನೀವು ಸಂಶಯ ಇಲ್ಲದೆ ಊಟ ಮಾಡ್ರಿ. వచ్చే వారం మనం 22వ వచనం నుంచి మనం ధ్యానిస్తాం. ಅದೇ ಮುಂದಿನ ವಾರ 22ನೇ ವಚನದಿಂದ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. మనం ప్రార్థన చేసుకుందాం. బ్యాక్ టు యు బ్రదర్. ಓಕೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ ಈ ಸಮಯದಲ್ಲಿ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಇಲ್ಲಿವರೆಗೆ ನಾವು ಅದ್ಭುತವಾದಂತಹ ಸಂದೇಶವನ್ನ ನಾವು ಕೇಳಿಸ್ಕೊಂಡಿದ್ದೇವೆ. ದೇವರ ಮೆಲರೊಟ್ಟಿಗೆ ಆತನು ಮಾತನಾಡಿದ್ದಾನೆ. ಮತ್ತೆ ಈ ಸಮಯದಲ್ಲಿ ದಯಮಾಡಿ ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ನಂತರ ನಮ್ಮದಲ್ಲಿ ರೇಣುಕಾ ಇದ್ದಾರೆ, ಅವರೊಂದು ಹಾಡನ್ನ ಹಾಡಿ ದೇವರನ್ನ ಮಾಯಪಡಿಸ್ಬೇಕಂತ ಕೇಳ್ತೇನೆ. ದಯಮಾಡಿ ಯಾರಾದ್ರೂ ಒಬ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. దయచేసి ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థించాలని మనం చేస్తున్నానండి. ప్రార్థన అయిన తర్వాత మన రేణుకా సిస్టర్ ఉన్నారు, వాళ్ళకి పాట పాడతారు. అదే సార్ సిస్టర్ ఉన్నారా సిస్టర్? అదే సార్ సిస్టర్ ఉన్నారా? సిస్టర్ లేరు. ఓకే. అన్న మీరు ప్రేయర్ చేస్తారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రార్థన చేయండి. పిల్లలు సైలెంట్గా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, జీవాధిపతి, సర్వాధికారి, శక్తి కలిగిన దేవ, మహోన్నతుడ, మహత్ కార్యములు చేయువాడా, పరిశుద్ధాత్మ దేవ, లిఘనమైన పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఆరంభము నుండి ముగింపు వరకు ప్రవ్వా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానముకై మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
పాటలు పాడే విధానంలో నీ కృప చూపిన విధానంకే స్తోత్రాలు. అయా పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ దాసుని వాడుకొని అయ్యా మీ ఆత్మ నడిపింపునిచ్చి మా అందరితో నేడు మాట్లాడిన విధానముకే మీకు స్తోత్రాలు ప్రభా. విన్న వాక్యాన్ని మేము మరవకుండా ప్రభా మా హృదయాల్లో స్థిరపరచండి నాయన. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు నేర్పించండి ప్రభా. మీకు స్తోత్రాలు అయా, మీకు వందనాలు ప్రభా. లోకము బహుభయంకరముగా ఉంది ప్రభా. ఏర్పరచబడిన వారిని సైతము అపవాది కుయుక్తితో మోసం చేస్తుండగా ప్రభా, ప్రతి దినము ప్రభా మేము లేఖనాలను ధ్యానిస్తూ ఆ లేఖనాలను బట్టి ప్రవ్వా నీ వాక్యానుసారముగా మేము నడుచుకొని జీవించుటకు అయ్యా నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా బ్రతుకున్నట్లు నీ కృపను దయచేయండి ప్రవ్వా. మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలు ప్రవ్వా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు నేర్పించండి. ఇంకను నీలో బలపరిచి స్థిరపరచండి అయ్యా. మీ దాసుని వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ దాసుని ఇంకను బహుబలముగా అనేక ప్రాంతాల్లో వారి నోటిని మీ బోరగా వాడుకోనండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని అయ్యా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ అయ్యా మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. 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 రేణుక ఒక